వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రాజాం శాసనసభ్యులు కోండ్రి మురళీమోహన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హెచ్ఎల్ల శాసనసభ్యులు నడుకుడితి ఈశ్వరరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. బొబ్బిలి శాసనసభ్యులు శ్రీ ఆర్వీఎస్కేకే రంగారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎస్కోట శాసనసభ్యులు కోల లలిత కుమారి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శాసన మండలి సభ్యులు గాదే శ్రీనివాస నాయుడు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ ఫెడ్ చైర్మన్ కర్రోత్ బంగారాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డిసిసిబి చైర్మన్ అలాగే విజయనగరం టీడీపీ అధ్యక్షులైనటువంటి కిమిడి నాగార్జున గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీమతి పడాల అరుణ గారిని జనసేన వారిని కూడా మాజీ మంత్రివర్యులు వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ గొంప కృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ కోటగిరి నారాయణరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కుస్మంచి సుబ్బారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కొండల శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. విజయనగరం భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పతివాడ రాజేష్ గారిని అలాగే వేమకోట గిరిబాబు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర జనరల్ సెక్రటరీ అలాగే ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ మట్టా ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ నాయుడు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర మోర్చా అధ్యక్షులైనటువంటి నిషిదారాజు గారిని, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదారాజు గారిని, అదేవిధంగా ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల్ గోపి శ్రీనివాస్ గారిని, యువ మోర్చా అధ్యక్షుల్ని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర బాధ్యతల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఈ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చుంటే మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బీజేపీ అలవాటు వెనకాల ఉంటాం మాట్లాడి బీజేపీ ప్రాబ్లమ్స్ भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की।
అందరం కూడా పడాల అరుణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. పడాల అరుణ గారు జనసేన పార్టీ, అలాగే మాజీ మంత్రివర్యులు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. పెద్దలందరినీ కూడా సామూహిక వందే మాతర గీతాన్ని ఆలపించ కోరుకుంటున్నాను. వందే మాతరం పాట టీడీపీ జిల్లా అధ్యక్షులు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే జనసేన అధ్యక్షులు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నాం పులకితయామినీ పుణ్యకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం కోటి కోటి కంఠ కల కల నినాద కరలే కోటి కోటి భుజై ధృత కర కరవాలే అబలాసను మారత బలే బహుబలధారిణి నమామి తారిణి విపుదలవారిణి మాతరం వందే మాతరం తుమి విద్యా తుమి ధర్మ తుమి విధి తుమి మర్మ త్వం హి ప్రాణాః శరీరే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి కుమారం ప్రతిమా బడి మందిరే మందిరే వందే మాతరం త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమల దళ విహారిణి వాణి విద్యాధారిణి నమామి త్వాం నమామి కమలా మమలా
అందరూ ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా మన విజయనగరం జిల్లా విచ్చేసి భారతరత్న మాజీ ప్రధానమంత్రి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ చేసి బహిరంగ సభకు విచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి మన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు విజయనగరం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఉప్పల్పాటి రాజేష్ వర్మ గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుకుంటున్నాను. నేను పిలిచేదేం లేదు, ఎలాగా కండువాలు వేసేదేం లేదు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. దయచేసి అందరూ రెండు చేతులు పిడికిలు బిగించి పోఖ్రాన్లో అణుబాంబు ఎలాగైతే వచ్చిందో అలా ప్రపంచం అంతా తెలిసేటట్టు ఉండాలి మన నినాదం. భారత్ మాతా కీ. ధన్యవాదాలు. ఈనాటి ఈ కార్యక్రమం అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర రథసారథి పివిఎన్ మాధవ్ గారు మొదలుపెట్టినటువంటి బస్సు యాత్ర ఈరోజు మన విజయనగరం చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి, అలానే రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, అలానే మన జిల్లా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారికి, అలానే మన నియోజకవర్గ ఎమ్మెల్యే అజితీ గజపతి గారికి, అలానే హెచ్ఆర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గారికి, ఎమ్మెల్సీ నాయుడు గారికి, అలానే వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చేపట్టడానికి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ప్రతి జిల్లాలోని కూడా గౌరవంగా కరమైనటువంటి పరిపాలన, ఆ పరిపాలన నుంచి ఎన్డీఏ కూటమిలో మనం చేపట్టినటువంటి సుపరిపాలన వైపు సాగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరి దగ్గరికి కూడా చేరువవ్వాలనేటటువంటి కార్యాచరణతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఈ సంవత్సరం శత జయంతి. ఈ శత జయంతి కార్యక్రమంలో పెద్దలందరూ కూడా మన విజయనగరం విచ్చేసి రావడం, విజయనగరం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల తరపున మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే అది ఆయన ఒక పుస్తకం. ఆయన పరిపాలన కాంగ్రెస్ ఏతర ప్రభుత్వంగా 5 సంవత్సరాలు పూర్తిగా పరిపాలించినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయన. 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి ఎన్నికైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈరోజు వై జంక్షన్లో ఆవిష్కరించుకోవడం జరిగింది. అలానే తర్వాత మన కూటమి నాయకులందరూ, కార్యకర్తలందరం కలిపి ఇక్కడ సుపరిపాలన యొక్క సందేశాన్ని ప్రజలకు అందించేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పెద్దలు, ఆయన మాటలు తూటాలు, ఆయన పదాలు పాశుపశాస్త్రాలు. అటువంటి వ్యక్తి మన విజయనగరానికి రావడం నిజంగా మా అందరికీ కూడా గర్వకారణం. విజయనగరం జిల్లా ప్రజలందరి తరఫున కూడా ముఖ్య అతిథి మన ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, మాజీ ఉపరాష్ట్రపతి, మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రత్యర్థుల్ని ముచ్చెమటలు పట్టించేలా ఉండేటటువంటి ఆయన సమావేశం మన విజయనగరంలో ఏర్పాటు చేసుకునేటటువంటి భాగ్యం నాకు కలగడం, వాజ్పేయి గారి జీవితంలో నాకు దక్కినటువంటి 2 అరుదైన విషయాలను మీ ముందుంచి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా నేను ఎన్సీసీలో రిపబ్లిక్ డే పెరేడ్ చేసినప్పుడు 1999లో ఆయన ప్రధానమంత్రి. జనవరి 26 పెరేడ్ అయిపోయిన తర్వాత 28వ తారీఖున మళ్ళీ పెరేడ్ ఉంటుంది. అది ప్రధానమంత్రి వర్యులకు ఉంటుంది.
ఆ పెరేడ్లో ఆయనకి రైట్ మార్కర్గా వందనం సమర్పించినటువంటి భాగ్యం నాకు దక్కింది. అలానే ఆయన పరమపదించిన తర్వాత ఆయన హస్తికలను భారతదేశంలో ఉండేటటువంటి అన్ని పుణ్య నదుల్లోని కలపాలనేటటువంటి ఆలోచనతో చేపట్టిన కార్యక్రమంలో కూడా విజయనగరంలో నా చేతులతో ఆయన హస్తికలను విశాఖపట్నం నుంచి విజయనగరం తీసుకొచ్చేటటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది. అలానే ఈరోజు ఆయన శత జయంతి సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఇంతటి జనసందోహంతో ఆయనకి ఘన నివాళిని అర్పించేటటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వేయించేసినటువంటి అతిరథ మహారాజులకు, విజయనగరం జిల్లా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తదుపరి విజయనగరం జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శిగా బాధ్యత తీసుకున్నటువంటి రెండవసారి బాధ్యత తీసుకున్నటువంటి సోదరి రెడ్డి పావని గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ సభ ఏర్పాట్లలో నా వెన్నుంటి నన్ను ప్రోత్సహించినటువంటి సోదరి రెడ్డి పావని గారిని ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, ఈరోజు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సందర్భంగా పెద్దలు మన వెంకయ్య నాయుడు గారు ఇక్కడ చాలామంది పెద్దల్ని చూడటానికే సగం మంది వచ్చారు. ఇక్కడ అందరూ మమ్మల్ని ఇంత పెద్ద ప్రాంగణం పెడుతున్నారు ఏంటి బీజేపీ అని అడిగారు. ఏం లేదండి, అక్కడ వాజ్పేయి గారి విగ్రహం పెడుతున్నాము అని అంటేనే, వెంకయ్య నాయుడు గారు వస్తున్నారు అని అంటేనే పబ్లిక్ అంతా అడుగుతున్నారు ఎప్పుడు ఎప్పుడు కార్యక్రమం ఎప్పుడు అని చెప్పి అందరూ అడుగుతున్నారు సార్. ఈ రకంగా మీరు ఈ జిల్లాకి రావడం నిజంగా మా అదృష్టం కింద భావిస్తూ ఉన్నాము. పెద్దలు వెంకయ్య నాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అనే చెప్పాలి. జనరల్గా పార్టీలోకి వచ్చిన తర్వాత నేను 2014లో భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. కానీ ఎక్కువసార్లు వారిని కలుసుకునే అవకాశం నాకు దక్కలేదు. మొన్న ఢిల్లీలో వారి స్వగృహానికి వెళ్ళి వారిని కలవడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా వేదికను పంచుకునే అవకాశం రాలేదు. మొదటిసారిగా వారితో వేదికను పంచుకునే అదృష్టం, అవకాశం కలిగినందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. గతంలో నేను చిన్నప్పుడు 5వ తరగతిలో 5th క్లాస్లో ఏదో ఉండేటప్పుడు గజపతి నగరంలో ఒక సభకి వెంకయ్యనాయుడు గారు రావడం జరిగింది. ఆ రోజు హీరోయిన్ గౌతమి గారు కూడా వచ్చారు. అయితే ఎవరు కూడా హీరోయిన్ వస్తున్నారని ఎవరు వెళ్ళలేదు. ఒక పెద్ద ఆయనట చాలా బాగా మాట్లాడతారట, వారి మాటలు వినడానికి అందరం వెళ్ళాలి అని చెప్పి మా చిన్నప్పుడు అనుకున్న మాటలు ఈరోజు నాకు గుర్తొచ్చాయి. ఆ రకంగా తెలుగు భాషని ఈనాటికి కూడా కాపాడుతూ యావత్ భారతదేశానికే మార్గదర్శిగా ఉన్నటువంటి పెద్దలు వెంకయ్య నాయుడు గారు ఈ సభకు రావడం నిజంగా చాలా ఆనందదాయకం. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మన అందరికీ కూడా సుపరిచితులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అవగానే వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు సారథ్యం అనే కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా తిరిగి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తని కూడా మేల్కొల్పి వివిధ కార్యక్రమాలతో సంచార జాతులందరితో కూడా కలిపి ఒక కార్యక్రమం, అదేవిధంగా భగవాన్ బిర్సా ముండా గారి కార్యక్రమం, అదేవిధంగా గుర్రం జాషువా గారి జయంతి కార్యక్రమాలు, ఈ రకంగా వినూత్న కార్యక్రమాలు చేసి వినూత్నంగా ప్రజల్లోకి, అన్ని వర్గాల ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీని ఏ రకంగా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఏదైతే ఖాదీ సంతలు పెట్టి స్వదేశీ అనే దాన్ని ప్రతి ఒక్కరికి చేరువ కావాలి అని చెప్పి దాదాపు 60 లక్షల స్వదేశీ వ్యాపారం చేయించినటువంటి వ్యక్తి మన పివిఎన్ మాధవ్ గారు. వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడానికి వారు నిజంగా చాలా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయగలరు, చేయండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి వారు. అదేవిధంగా మరొక పెద్దలు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సోదరులు, అందరం కూడా పార్టీలో చిన్నైనా పెద్దయినా అందరం ఆయన్ని సత్యన్న అనే పిలుస్తాం, అలాగే అలవాటు. అన్న ఇవాళ
ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారంటే మాకందరికీ ఒక వెన్ను దన్ను. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ధర్మవరం లాంటి నియోజకవర్గంలో చివరి క్షణంలో వెళ్ళి ఆ ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ అనుకుంటూ ప్రతిరోజు తిరిగే ఎమ్మెల్యేని నామరూపాలు లేకుండా చేసి పడేశారు అన్న. అటువంటి సత్యన్న ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక దిక్సూచిగా, మా అధ్యక్షులకు ఒక అండగా నిలుస్తూ ఈ బస్సు యాత్ర అంతా కూడా రాష్ట్రం అంతా కూడా వారు కూడా పర్యటన చేస్తూ ఉండటం. సత్యన్న మనసు గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైతే వాళ్ళ నియోజకవర్గం ఉందో ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఐఏఎస్ కోచింగ్, మన దేశంలోనే ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఐఏఎస్ అకాడమీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ధర్మవరంలో పిల్లలందరికీ కూడా ఐఏఎస్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. అదేవిధంగా మన కొండపల్లి శ్రీనివాస్ గారు, మన జిల్లా మంత్రివర్యులు, మా నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే. విజయనగరం జిల్లా వాతావరణం ఎంత బాగుంటుందో అంత స్వచ్ఛమైన నిర్మలమైన మనసు కలిగినటువంటి వారు కొండపల్లి శ్రీనివాస్ గారు. ఆయన వచ్చిన తర్వాత జిల్లా ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందో మన అందరం కూడా చూస్తున్నాం. ఎప్పుడు వారికి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు అదితి లక్ష్మి గారి గురించి నిజంగా ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. ఎందుకనంటే అసలు ఈ రకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు విగ్రహం పెడతాము అని చెప్పినప్పటి నుంచి మాకంటే ఎక్కువ టెన్షన్ ఆవిడ తీసుకున్నారు. ఎలా అయినా కూడా మీరు అత్యంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఈ కార్యక్రమానికి వెన్నంటే నేను ఉంటాను అని చెప్పి ఎలా అయినా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ విగ్రహం ఎరెక్షన్ అయ్యేంత వరకు కూడా దగ్గరుండి ప్రతి పనిలో ఈవెన్ ఈ సభలో కూడా భాగస్వామ్యం చేసుకొని మమ్మల్ని వెన్నుంటి నడిపిస్తున్నారు అదితి గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మా ఎమ్మెల్యే గారు, ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా ఉండి మా హెచ్చర్ల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సోదరులు ఎన్ఈఆర్ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నాయకులు పడాల అరుణ గారు, టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీనివాస నాయుడు గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు మాట్లాడాలి, వారిని తదుపరి మాట్లాడవలసిందిగా మనం కోరుకుంటున్నాం. ముందుగా పడాల అరుణ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభకి నమస్కారం. ముఖ్యంగా పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు భారత ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు వెంకయ్య నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సోదరులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, గౌరవ శాసనసభ్యులకి, గౌరవ మంత్రివర్యులకి, వేదికను అలంకరించిన కూటమి నాయకులు, అదే రకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బీజేపీ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా మన విజయనగరం జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ మా జిల్లాలో పెద్దలు వెంకయ్య నాయుడు గారికి తెలుసు జిల్లా పరిస్థితి. ఎందుకంటే ఆయన చాలా విషయాల్లో ప్రజలకు మంచి ఆలోచనలు, మంచి స్ఫూర్తిని ఇచ్చి ఆ రోజుల్లో వాజ్పేయి గారిని ముందుకు నడిపించిన ఘనత పెద్దలు వెంకయ్య నాయుడు గారికే దక్కిందని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉందంటే మరి 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి గత 5 సంవత్సరాలు పరిపాలన వెనుకబడిపోతే మరి కూటమి ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలను నడపడానికి కంకణం కట్టుకొని ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ఈరోజు అభివృద్ధికి చిరునామా ఆంధ్ర రాష్ట్రం. దానికి స్ఫూర్తి, ప్రేరణ
మరి తప్పనిసరిగా, ఎందుకంటే వెంకయ్యనాయుడు గారికి ఉన్న అనుభవం కానీ ఆయనకున్న, ఎందుకంటే ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మేము శాసనసభ్యులుగా ఉన్నాం, ఆయన స్పీచ్లు విన్నాం, ఆయన తాలూకా స్ఫూర్తిని మేము అందరం కూడా తీసుకునేవాళ్ళం. ఎందుకంటే మేము శాసనసభ్యులుగా మాకు తెలుసు ఆయన స్ఫూర్తి. అంటే ఎక్కడా కూడా సమస్యని ఎలా పరిష్కరించాలి, అభివృద్ధి పొందాలో ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి. మరి ముందుకెళ్ళడమే కాదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పొందాలో నడపడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా మేము కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వడం, కూటమి ప్రభుత్వంలో మరి అందరూ కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి వాజ్పేయి గారి ఆలోచనల్ని మనం సమగ్రంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ తెలుసు, బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం రంగు మారుతుందని. ఇక్కడ ఎక్కడ చూసినా నేషనల్ హైవేస్ మరి ప్రభుత్వానికి, ప్రజలకి అండదండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి ముఖ్యంగా మరొక్కసారి మీ అందరికీ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. భారత మాతాకి థ్యాంక్ యూ. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన విజయనగరం శాసనసభ్యురాలు అయినటువంటి శ్రీ పోస్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారిని కోరుకుంటున్నాం. ఈరోజు అటల్ మోదీ సుపరిపాలన ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ గారు వెంకయ్య నాయుడు గారు మన విజయనగరంని సెలెక్ట్ చేసుకొని రావటం అనేది చాలా సంతోషమైన విషయం. ధన్యవాదాలు సార్, మీరు ఇక్కడికి వచ్చారు. అయితే అలాగే మనకి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ మాధవ్ గారు, అలాగే మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మన హెల్త్ మినిస్టర్ సత్యప్రసాద్ గారు, అదేవిధంగా ఇతర పార్టీ పెద్దలు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కార్యకర్తలకి, మన విజయనగరం ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. అయితే ఈరోజు ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గురించి మనం అందరం కూడా వారు విజన్ అనేది మనం భావి తరాలకి మనం అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి అద్భుతమైన ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది. మనం చూస్తుంటే వారు చేసిన గవర్నెన్స్ ఒక అద్భుతమైన గవర్నెన్స్, ఒక విజనరీ అయినటువంటి గవర్నెన్స్. వారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్, మొత్తం 5 years కంప్లీట్ చేసిన ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అనేది ముఖ్యంగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రత్యేకంగా వారు జన్మించిన రోజు 25th December, ఆ రోజు మనం గుడ్ గవర్నెన్స్ డేగా కూడా మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే వారు చేసిన పనులు చూస్తుంటే మోడర్న్ డే ఇండియా, ఈరోజు ఉన్నటువంటి భారతదేశం వారు విజనరీ ఐడియాస్ వలన ఈరోజు ఈ విధంగా మనం ఉన్నాం. మన రోడ్స్ అవనియండి, వారు ఆ రోజుల్లో రోడ్స్ కనెక్టివిటీ అనేది వారు ఒక విజన్తో ఆలోచించారు. గోల్డెన్ క్వాడ్రిలాటరల్ గురించి వారు ఆలోచించి ఢిల్లీ, ముంబై, చెన్నై, కాల్కటా 3 ఊర్లన్నీ కలిపారు. అయితే దీని ద్వారా ఒక ట్రావెల్ టైం అనేది తగ్గింది. ఎకనామిక్ గ్రోత్ అనేది విపరీతంగా జరిగింది. అలాగే ఎకనామిక్ గ్రోత్తో పాటు ఇండస్ట్రియల్ గ్రోత్, అగ్రికల్చరల్ గ్రోత్, ట్రేడ్ విపరీతంగా పెరిగి మన భారతదేశం ఈరోజు ఈ విధంగా ఉన్నదంటే వారు ఐడియాస్ వలన, వారు విజన్ వలన ఈరోజు ఈ విధంగా ఉన్నది. దీంతోడు సప్లై చైన్ ఎకానమీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ ఎఫిషియన్సీ,
ఇవన్నీ కూడా వారి వలన జరిగింది అనేది ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు టెలికాంలో ఎన్నో విజనరీ చేంజెస్ చేశారు. సర్వశిక్ష అభియాన్ మన భవిష్యత్ కోసం వారు ఈ పనులన్నీ చేశారనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, దాంట్లో ఇండియాలో ఒక న్యూక్లియర్ పవర్ పోఖ్రాన్ 2 అనేది కూడా వారు ప్రత్యేకంగా చేశారు. అదేవిధంగా ఒక ఇన్క్లూజివ్ గవర్నెన్స్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా వారు స్ట్రెంథన్ చేశారనేది ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవన్నీ చేస్తూ మనం పోయినసారి ఎన్డీఏ గవర్నమెంట్లో కలిసి ఉన్నప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ టైంలో కూడా కన్వేయర్గా ఉన్నారు. ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కన్వేయర్గా ఉన్నారు. ప్రస్తుతానికి ఎన్డీఏ గవర్నమెంట్లో మనం చూసుకుంటే 30 to 40 పార్టీలు ఎన్డీఏలో ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక కన్వేయర్ డ్యూటీ ఏంటంటే కలుపుకోవటం, అయితే ఒక కోఆర్డినేషన్ చేయటం, ఇవన్నీ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు వారి బాధ్యతల్ని అద్భుతంగా నెరవేరుస్తూ ఉన్నారనేది ముఖ్యంగా నేను అది కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈ ప్రోగ్రాం మన అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తు చేస్తుంటూ మన భవిష్యత్ అయినటువంటి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి వారు చేసిన మంచి పనులు మనం తెలియచేసుకుంటా ఉండాలి. కాబట్టి ఈ అద్భుతమైన బస్ యాత్ర అనేది మన బీజేపీ పెద్దలందరూ ఒక ప్లాన్ విధానంగా చేస్తున్నారు. అయితే మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ అద్భుతమైన ప్రోగ్రాం చేశారు. దాంట్లో ప్రత్యేకంగా విజయనగరం సెలెక్ట్ చేసి మీరందరూ ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయటం ఇంకా సంతోషం అనిపిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. జై హింద్, జై ఎన్డీఏ. ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు మన విజయనగరం నుంచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి విజయనగరాన్ని అభివృద్ధిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అని మన రాష్ట్రంలో ధర్మవరంలో మొదలుపెట్టుకొని అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఈరోజు విజయనగరం జిల్లా వచ్చినటువంటి ఈ యాత్రకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయ వెంకయ్యనాయుడు గారు మనందరికీ ఇష్టమైన వ్యక్తి. తెలుగువాడికి ఒక వాయిస్గా ఉండి మన వాయిస్ని దేశమంతా ప్రపంచమంతా వినిపించి అనేకమైనటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అన్ని వేళలా మనకి అండదండాలుగా ఇస్తున్నటువంటి గౌరవనీయ వైస్ ప్రెసిడెంట్ గారు ఈరోజు రావడం మనందరికీ సంతోషకరమైన విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఎక్కడికి వస్తారని సత్యకుమార్ గారి యాదవ్ కానీ మాధవ్ గారు కానీ అడిగినప్పుడు నేను విజయనగరం వస్తాను, విజయనగరంలో ఉన్నటువంటి సభను ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే మాకు చాలా ఆనందం కల్పించిన విషయమని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకున్నాను సార్. మరి ఈరోజు అంతే ముఖ్యంగా అంతే సమయాన్ని కేటాయించి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో అలాగే స్టేట్ గవర్నమెంట్ నిధులతో కోఆర్డినేట్ చేసుకుంటూ అనేకమైనటువంటి సంస్కరణలు చేస్తూ గ్రామీణ నిరుపేద కుటుంబాలకి ఆరోగ్యం కల్పించే విషయంలో ఎన్నో విషయాల్లో ఆయన సహకారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు. మరి అలాంటి ఆయన ఈరోజు రావడం ఆయనకు ప్రత్యేకించి స్వాగతం పలుకుతున్నాం సార్. మరి అలాగే మన ఉత్తరాంధ్ర నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని మొదటిసారిగా మన విజయనగరం కేంద్రంగా ఇంత భారీ సభ ఏర్పాటు చేసినటువంటి మాధవ్ గారికి నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి అలాగే మన రాజేష్ వర్మ
ఆయన కూడా జిల్లా అధ్యక్షులుగా బాధ్యత తీసుకొని మొదటిసారి సభ చేయడం ఖచ్చితంగా ఆయనకు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే గౌరవ శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నట్టు పెద్దలందరికీ, అలాగే విజయనగరం నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రధానంగా ఈ యాత్రలో ఉన్నటువంటి విషయం ఏంటంటే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర. అటు గౌరవ ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు 98లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే సిద్ధాంతాలు ఆయన అనుకున్నారో ఆ సిద్ధాంతాలు కొనసాగిస్తూ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు పరిపాలన ప్రజలకు చేరువుగా, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు భవిష్యత్తు కల్పించే దశగా ఈరోజు పరిపాలన చేస్తున్న విషయమై ఈరోజు వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి ప్రయత్నం. అయితే ముందుగా నేను ఒక శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి మినిస్టర్గా నేను ఒక విషయం చెప్పాలి. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు ఒక ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రైమ్ మినిస్టర్గా చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు మన దేశంలో చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళు కలిసి పనిచేసి ఎన్నో నిర్ణయాలు, ఎన్నో ఈ దేశానికి, రాష్ట్రానికి పనికొచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొదటగా నేషనల్ హైవే NH5 ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని ఒక కొత్త మోడల్లో రూపొందించి దాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళి దాన్ని పైలట్ మోడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే స్టార్ట్ చేసి దేశమంతా కూడా అటు 4 మహానగరాలు కలుపుతూ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అనే నేషనల్ హైవే రూపకల్పన కల్పించి మన దేశంలో ఉన్నటువంటి కనెక్టివిటీని పెంచడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అన్న పథకం మొదలుపెట్టి ప్రతి గ్రామంలో కూడా రోడ్డు కల్పించాలన్న ఆలోచనతో ఇద్దరు నాయకులు పెద్ద ఎత్తున మనందరికీ కూడా డెవలప్మెంట్ చేసిన విషయం మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రోడ్డు వేసుకున్నామంటే ఆ పథకం మొదలుపెట్టినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి విషయాన్ని మనం తెలియజేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. మరి అలాగే ఈరోజు సర్వశిక్ష అభియాన్, ఈ సర్వశిక్ష అభియాన్లో మనకి KGVB స్కూల్ కానీ, AP మోడల్ స్కూల్స్ కానీ ఇలా అనేకమైనటువంటి హాస్టల్తో కలిగినటువంటి విద్యని పేద ప్రజలకి కానీ, విద్యావంతులకు కానీ, ఆడపిల్లలకు కానీ కల్పిస్తున్నారంటే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు అనేకమైనటువంటి పిల్లలు అతి ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళి ఈరోజు చదువుకొని ఉద్యోగాలు కానీ IAS నుంచి IPS ఆఫీసర్లు కూడా అయిన విషయాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. అలాగే మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి ఒక తెలుగువాడు స్పీకర్గా ఎన్నుకోబడడం, అది మనకు కల్పించడం ఆ రోజు 98లో జరగడం అనే విషయం కూడా నేను గుర్తు చేసుకున్నాను. బాలయోగ గారు స్పీకర్గా ఇవ్వడం అది కూడా మనందరికీ కూడా గౌరవమైనది ఖచ్చితమైన విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు హైటెక్ సిటీ ఏదైతే ఉందో హైదరాబాద్లో దాన్ని ఇనాగ్రేట్ చేసింది కూడా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు హైదరాబాదు ఇంత మహానగరంగా హైటెక్ సిటీ ఎంత బాగా ఉన్నదంటే ఆయన ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛ భారత్ ఏదైతే ఇప్పుడు అనుకున్నామో ఆ రోజు జన్మభూమి అని, క్లీన్ అండ్ గ్రీన్ అని మున్సిపల్ రీజన్స్లో కానీ, గ్రామీణ పట్టణంలో కానీ హైజీన్ లివింగ్ ఎలా తీసుకురావాలి, స్టాండర్డ్స్ ఎలా పెంచాలనేది ఆ రోజు ముఖ్యంగా మొదలుపెట్టిన విషయం కూడా మీకు గుర్తు చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆ రోజు క్రీడలకి మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేసే అవకాశం కూడా మన రాష్ట్రానికి కల్పించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం గుర్తు చేసుకోవాలి. మరి అంతేకాకుండా వీళ్ళ నాయకత్వంలో అనేకమైనటువంటి సంస్కరణలు రావడం జరిగింది. GMR ఎయిర్పోర్ట్ ఏదైతే హైదరాబాద్లో మొదలు పెట్టారో మొట్టమొదటిసారిగా దాన్ని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి గారికి దాని ఆమోదం కల్పించి దానికి అన్ని అప్రూవల్స్ కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా మోడల్ తీసుకెళ్లే దశగా ఈరోజు తీసుకెళ్తున్న విషయం కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకంటే ఒక సుపరిపాలన కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు భవిష్యత్తు కల్పించాలని ఒక మంచి నాయకత్వం ఆ రోజు మొదలైంది. మరి ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్ నుంచి భారతదేశాన్ని మార్చే దశగా సుమారు 100 సంవత్సరాలు ఈరోజు మనం పూర్తి చేసుకున్నాం. గత సంవత్సరంలో పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సర వ్యవధిలో ఆయన చేసినటువంటి మంచి పనులు అవ్వచ్చు కానీ, ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు ఆయన విగ్రహం అనేది మన విజయనగరం జిల్లాలో పెట్టడం మనందరికీ సంతోషకరమైన విషయం అని తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఒక మహోన్నత వ్యక్తి, ప్రజలకి అంకిత భాగం ఉన్నటువంటి వ్యక్తి, ఆదర్శమైనటువంటి వ్యక్తి, ఎంత ఎదిగినా ఒదిగే తత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి నాయకుడు భారతదేశం చూశారు. అలాంటి మహానాయకుడు మనందరి దగ్గర మన విజయనగరంలో మళ్ళీ ఆయన విగ్రహం ద్వారా తీసుకొచ్చి మనందరం కూడా ఆయన్ని స్ఫూర్తిని తీసుకొని ప్రతి నాయకుడు, ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో ఆయన చూసుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం కూడా మనం గమనించాల్సిన విషయం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆయన విగ్రహం రావడం, ఇలాగా మనందరికీ ఇష్టమైనటువంటి నాయకులు రావడం, అందరినీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సభ చేసి ఆయన గురించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకున్నా. జై హింద్. ఇప్పుడు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వర్యులు శ్రీ వై సత్యకుమార్ యాదవ్ గారిని సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి. భారత 13వ ఉపరాష్ట్రపతి, పెద్దలు, గౌరవనీయులు, ఎవరి కారణంగానైతే నేను ఒక కార్యకర్తగా తీర్చిదిద్దబడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా మీ ముందు నిలబడడానికి ప్రధాన కారణభూతులైన శ్రీ వెంకయ్యనాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు టివిఎన్ మాధవ్ గారికి, నా సహచర మంత్రివర్యులు, క్యాబినెట్లో మిస్టర్ క్వైట్ ఎట్ నాలెడ్జబుల్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారికి, మీ అభిమాన నాయకురాలు విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు గారికి, మిత్రులు ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసనాయుడు గారికి, జనసేన పార్టీ నాయకురాలు పడాల అరుణ గారికి, వేదిక మీద ఉన్న ఇతర కూటమి నాయకులు, అదేవిధంగా కూటమి కార్యకర్తలకి, విజయనగరం ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 5.5 దశాబ్దాల పాటు వాజ్పేయి గారితో కలిసి ప్రయాణం సాగించిన వెంకయ్యనాయుడు గారి వేదిక మీద ఉన్నప్పుడు వాజ్పేయి గారి గురించి, వారి వ్యక్తిత్వం గురించి, వారి దేశానికి చేసిన సేవల గురించి నేను పెద్దగా చెప్పడం సమంజసం కాదు. క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వయసుకు అతీతంగా, భావజాలానికి అతీతంగా తనకంటూ ఒక గుర్తింపుని పొంది అందరి మన్నలు పొందిన అభిమాన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. 10 సార్లు లోక్సభ సభ్యులుగా, 2 సార్లు రాజ్యసభ్యుడిగా, 3 సంవత్సరాల పాటు కేంద్ర విదేశాంగ మంత్రిగా, 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు అందుకే పార్లమెంటరీగా కానీ, మంత్రిగా కానీ, ప్రధానమంత్రిగా కానీ ఉన్నప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి మకిలి అంటని నిష్కలంక చరిత్రుడు, హిమాలయంత పెద్ద వ్యక్తిత్వం కలిగిన నాయకుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉంటూ అధికారానికి ఏనాడు దగ్గరలో లేకపోయినా కూడా ఎక్కడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తనని నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ జనసంఘ్ పార్టీ నుంచి తర్వాత భారతీయ జనతా పార్టీ దాకా 2 సీట్ల నుంచి 3 సార్లు గతంలో ప్రధానమంత్రిగా, తర్వాత ఇప్పుడు అప్రస్తుతంగా 3 సార్లు మళ్ళీ ఎన్డీఏ అధికారంలో రావడానికి పునాదులు వేసిన నాయకుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు మాత్రం. మిత్రులారా, విజయనగరం ప్రజలు చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన వారు, సాహితీ ప్రియులు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా కళా హృదయం కలిగిన వాడు, కవితా హృదయం కలిగిన వారు. ఆయన సమాజంలో ఉంటున్న అంతరాల్ని, అసమానతల్ని, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల్ని, కన్నీళ్ళని, కడగండ్లని తన కవితా రూపంలో ప్రదర్శించడమే కాకుండా
ఎవరినైనా మంత్రముగ్ధుల్ని చేయగల అద్భుతమైన వాక్పటిమతో అదే సమస్యల్ని పార్లమెంటులో చాలా సమర్థవంతంగా ప్రస్తావించు ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన ప్రజానాయకుడు, కవితా హృదయం కలిగిన వాడు. కానీ అపజయాన్ని ఏనాడు ఆయన ఒప్పుకునేవాడు కాదు. मैं आर नहीं मानूंगा, रार नहीं टानूंगा, काल का कपाल पे मैं लिखता मिटता जाऊंगा, नया गीत मैं गाऊंगा అంటాడు. నేను అపజయాన్ని ఒప్పుకోను, కొత్త రహదారిని నిర్మిస్తాను, కాలం రాసిన తలరాతను చెరిపేస్తా, ఒక కొత్త గీతం పాడుకుంటూ వెళ్ళిపోతానంటాడు. నిజమైన నాయకుడు అంటే కాలంతో పాటు కలిసిపోయేవాడు కాదు, కనుమరుగైపోయేవాడు కాదు, కలకాలం ప్రజల హృదయాల్లో నిలిచేవాడు. ఒక ఆదర్శవంతమైన నాయకుడు అంటే తరతరాలు తనను గుర్తుపెట్టుకునేలాగా ఒక అద్భుతమైన ప్రజారంజకమైన పారదర్శకమైన పాలన అందించగలిగిన వాడు. అటువంటి వాళ్ళే ఒక ఆదర్శ నాయకుడు అవుతాడు. అటల్ బిహారీ వాజ్పేయి గారికి అటువంటి లక్షణాలు ఉన్న నాయకుడు. అందుకే ఇవాళ ఆయన సత్య జయంతి సందర్భంగా, ఉత్సవాల సందర్భంగా చేపడుతున్న మోదీ అటల్ సుపరిపాలన యాత్రలో ఇవాళ పాలు పంచుకుంటున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ఇవాళ ఆయన చూపిన మార్గంలో నడుస్తున్న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన మార్గంలో నడుస్తున్న నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఒక అద్భుతమైన పాలన అందిస్తున్నారు. వాజ్పేయి గారు అంటే ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తెచ్చిన వాళ్ళు. అది గ్రామాలకు రహదారులు కావచ్చు, లేదా పనికి ఆహార పథకం, గ్రామీణ రోజ్గార్ పథకం కింద ఇవాళ ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి పునాదులు వేయడం కావచ్చు, లేదా ఎన్హెచ్ఆర్ఎం కానీ, లేదా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటే ఉంటే దాన్ని 7 ప్రాంతాలకు విస్తరించడం కానీ, లేదా స్వర్ణజ్యోతి పేరుతో ఇవాళ దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా 4 రహదారుల హైవేలను నిర్మించడం ద్వారా సంపదను సృష్టించడం కావచ్చు, అనేక రకాలైన కార్యక్రమాలు దాని గురించి కూడా ప్రధానంగా ప్రస్తావిస్తారు. వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇక్కడ నేను ఒకటి ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే, ఈ వేదిక మీద ఉంటున్న వెంకయ్యనాయుడు గారికి ఒక ప్రత్యేకత ఉంది. నేను చెప్పాను 5.5 దశాబ్దాల పాటు వారు అటల్ బిహారీ వాజ్పేయి గారితో ప్రయాణం సాగించారు. వారినే ఆదర్శ నాయకుడిగా భావించి అదే వ్యక్తిత్వ విలువలను రాజకీయ జీవితంలో పాటిస్తూ వచ్చారు. ఆ ప్రత్యేకత ఏంటంటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో వారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు. నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు హయాంలో వారు మళ్ళీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. రెండో అత్యున్నతమైన పదవైన ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, నాడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈ దేశంలో ఉంటున్న 500 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి కూడా రహదారులు నిర్మించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఆయన హయాంలో మొదలైంది. నాడు మొదలుపెట్టి 60,000 కోట్లతో మొదలుపెట్టిన ఆ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఇవాళ 4 లక్షల కోట్లతో 8 లక్షల కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగి దేశంలో 99% గ్రామాలకి రహదారి నిర్మాణం జరిగింది. ఆనాడు వారు మొదలుపెట్టిన పనికి ఆహార పథకం కానీ, సంపూర్ణ రోజ్గార్ కానీ ఇవాళ ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి పథకం కింద రూపాంతరం చెందిన విషయం కూడా మీకు తెలుసు. ఆనాడు మొదలుపెట్టిన అందరికీ క్రెడిట్ కార్డులు ఉన్నాయి, రైతులకు మాత్రం ఎందుకు క్రెడిట్ కార్డులు ఉండకూడదని చెప్పి వాజ్పేయి గారి హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు గారు ఆనాడు కిసాన్ క్రెడిట్ కార్డులను 3 లక్షల రుణ పరిమితితో ఆనాడు కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకొస్తే అది ఇవాళ సాగుతూ 3 కోట్లు ఆనాడిస్తే ఇవాళ 7 కోట్లకు చేరింది. పరిమితిని కూడా 5 లక్షలకు పెంచడం జరిగింది. దాని తర్వాత నేటి ప్రధానమంత్రి హయాంలో కూడా మనం అనుకుంటున్నాం, అందరం మాట్లాడుకున్న స్మార్ట్ సిటీలు వారి హయాంలో మొదలయ్యాయి. మనం అందరం హౌసింగ్ మినిస్టర్గా ఈ పట్టణ ప్రాంతాల్లో అప్పటిదాకా గతంలో వాజ్పేయి గారు వాంబే పేరుతో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పట్టణ ప్రాంతాల్లో ఉచితంగా ఇళ్ల నిర్మాణం జరిగేది కాదు. ఆనాడు తీసుకొస్తే తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల పాటు దాన్ని తిలోదకాలిస్తే మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటూ ఆ మంత్రిగా ఉంటున్న కొద్ది కాలంలోనే 9 లక్షల గృహాలను ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది
పేదల కోసం మంజూరు చేయడం జరిగింది. అమృత్ పథకం అని అందరూ అంటుంటారు. అమృత్ పథకం అసలు పేరు ఏంటంటే అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అటల్ బిహారీ వాజ్పేయి గారికి గౌరవంగా, ఎందుకంటే పట్టణ ప్రాంతం అన్ని రంగాలకి అన్ని వర్గాలకి మంచి చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారికి గౌరవప్రదంగా వారు తీసుకురావడం జరిగింది. మిత్రులు మీ అందరికీ తెలుసు, గతంలో ఎన్డీఏ హయాంలో ఆనాడు ఎన్డీఏ అధ్యక్షుడిగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అటల్జీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు సారథిగా మధ్యలో వారధి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మొదటి స్థానానికి చేరేలాగా చేశారు. తర్వాత మళ్ళీ 2014లో మోడీ గారు మళ్ళా అటల్ బిహారీ వాజ్పేయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ రెండిటికి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా ఉంటూ వచ్చిన ప్రతి పథకం వచ్చిన ప్రతి ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్కు వచ్చేలాగా కూడా ఆనాడు వెంకయ్యనాయుడు గారు పనిచేశారు. మధ్యలో 5 సంవత్సరాల పాటు విధ్వంసక పాలన ఎలా జరిగిందో మీకు తెలుసు. వాటి నుంచి బయటకు వచ్చాం. అంధకారంలోకి నెట్టిబడిన రాష్ట్రాన్ని మళ్ళీ వెలుగుల దిశగా నడిపించే ప్రయత్నం చేస్తాం. అవినీతిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి ప్రగతిలో ముందుకు పోయేలాగా చేస్తున్నారు. మీకు తెలుసు, గత 1.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కావడం వల్ల లభిస్తున్న ప్రత్యేక లబ్ధి గురించి కూడా తెలుసు. అది సామాన్య ప్రజలకి పెన్షన్. నేను పెద్ద విషయాలు చెప్పదలుచుకోలే. మీ విజయనగరం ప్రాంతం గురించి నేను చెప్పనవసరం. విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, లేదా డేటా సెంటర్లు కానీ, లేదా అమరావతిలో నిర్మాణం కానీ, లేదా పోలవరం నిర్మాణంలో కానీ, లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కానీ, లేదా 3 ఈ ఎకనామిక్ కార్డర్లు కానీ, అక్కడ కొప్పర్తి కానీ, లేదా ఓర్వకల్లు కానీ, లేకపోతే కృష్ణపట్నం కానీ, ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కానీ, ప్రధానంగా మీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కనుక నేను మాట్లాడను. కానీ ఈ 1.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి మాత్రమే చెప్పదలుచుకున్నా, గుర్తు చేయదలుచుకున్నా. ప్రతి నెల 1వ తేదీ సామాజిక పెన్షన్లు అందించడం జరుగుతోంది. పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి అందడం జరుగుతోంది. రైతన్నకు అండగా నిలబడడం కోసం కేంద్రం నుంచి 6,000, రాష్ట్రం నుంచి 14,000 పంట పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవన్ జరుగుతుంది. అక్క చెల్లెళ్ల కోసం ఉచితంగా దీపం పథకం కింద సిలిండర్లు కూడా వస్తుంది. అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కానీ దీంట్లో ఒక కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఎందుకంటే చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. స్త్రీశక్తి గురించి. స్త్రీశక్తి నేను మన ఒక ఆసుపత్రికి అడిగా, ఏందమ్మా ఓపీలు పెరుగుతున్నాయని. ఆమె చెప్పింది, ఏం లేదు సార్, గతంలో పోయేవాళ్ళు కాదు, 30-40 కిలోమీటర్ల దూరం ఉంటే ఆసుపత్రికి వెళ్ళాలంటే బస్సు ఛార్జీలు కాబట్టి వెళ్ళేవాళ్ళు కాదు, మేము రెఫర్ చేసినా ఇప్పుడు ఫ్రీగా కాబట్టి ఆసుపత్రికి వెళ్ళుకుంటున్నారు, డాక్టర్ చూపిస్తున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు సార్ అని చెప్పి ఇది ఈ రకంగా. మరి వారి గురించి సరేమ్మా, మీ గురించి ఏంటన్నా, మేము కూడా ఇప్పుడు ఉచితంగా బస్సు కాబట్టి టైంకి డ్యూటీకి వచ్చి పనిచేస్తున్నాం సార్, పాపం పేదలకి పేషెంట్లకు అందుబాటులో ఉంటున్నాం సార్ అన్న. ఇంకో ఆవిడ చెప్పింది, సార్ చాలా మంచి పని చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారమ్మా అన్న. ఏం లేదు సార్, మా అమ్మ అంటే నాకు బాగా ఇష్టం, నేను ఎప్పుడో అప్పుడప్పుడు పోయి చూసి వచ్చేదాన్ని. ఇప్పుడు ఇక్కడ నుంచి విజయనగరం నుంచి విశాఖపట్నంలో మా అమ్మ ఉంటుంది, పోయాలంటే కష్టమయ్యేది. ఇప్పుడు ఏముంది, అప్పుడప్పుడు కాదు కదా, వారానికి ఒకసారి పోయి చూసి వస్తుందా అని. ఇంకొక ఆవిడ అత్తగారిని ఎప్పుడో కానీ చూసేదట, ఆవిడ ఇప్పుడు అప్పుడప్పుడు పోయి అత్తగారిని చూసి వస్తుంది. ఇంకా ఏంటంటే అక్కజల్లలు ఒప్పుకోరు కానీ ఆడపడుచుతోనో తోడకోడులతోనో గొడవపడాలంటే పాపం ఫోన్లో గొడవపడేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఊరికి వెళ్ళి గొడవపడి, ఫిజికల్గా గొడవపడి మళ్ళీ సాయంత్రానికి ఊరికి వచ్చేస్తున్నారు. మార్నింగ్ మెరుపుకలలు విజయనగరంలో చూసి, మధ్యాహ్నం మేఘ సందేశం విశాఖపట్నం చూసి, రాత్రి కార్తీక దీపం. ఇటువంటి ఆర్థిక స్వాతంత్రం, మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండడం వల్ల సాధ్యమైందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా విజయనగరం ప్రజల్ని కలిసే అవకాశం కలిగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ. ధన్యవాదాలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అయినటువంటి పివిఎన్ మాధవ్ గారిని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ. అందరూ గట్టిగా చెప్పాలి, అందరూ కూడా నెమ్మదిగా ఉన్నారు. భారత్ మాతా కీ. వెనకాలన్న విద్యార్థులందరూ కూడా భారత్ మాతా కీ. మాతరం 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 మాతరం. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. జోహార్ జోహార్ అని 2 సార్లు అనాలి. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. అందరికీ నమస్కారం. విజయనగరం మొత్తం విచ్చేసిన ప్రజానికానికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ,
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అనుకున్న తర్వాత ఈ యాత్ర రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల్లో ఆయన విగ్రహ ఆవిష్కరణతో పాటు బహిరంగ సభ పెట్టి అటల్జీ యొక్క సందేశం ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. కేవలం అటల్జీదే కాకుండా నరేంద్ర మోడీ గారు ఈ కాలంలో చేస్తున్న అనేక రకాల కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయాలి. అలాగే ఆయన యొక్క నిలువెత్తు విగ్రహాన్ని చూసి ప్రజలందరూ పులకించడంతో పాటు అందరికీ ప్రేరణ, స్ఫూర్తి కలగాలని అనుకోవటం జరిగింది. అయితే ఈ యొక్క యాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఆయన గురించి అన్ని రకాల అంశాలు తెలిసిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని తప్పనిసరిగా తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. ఆ విధంగా దేశంలో అనేక మంది ఉన్నారు. కానీ ఆయన అత్యంత సన్నిహితంగా చూసి ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన శబాష్ అనిపించుకున్న ఒక వ్యక్తి మన తెలుగు ప్రజలకందరికీ గర్వకారణం. ఉపరాష్ట్రపతి అనే సమున్నత శిఖరానికి వెళ్ళటం అటల్ బిహారీ వాజ్పేయి గారు, నరేంద్ర మోడీ గారు, అలాగే మన యొక్క ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు ముగ్గురికి ఒక సారూప్యత ఉంది. వీళ్ళందరూ కూడా అతి సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా వాళ్ళ కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగానే ఆ స్థానానికి రావటం జరిగింది. అలాగే అటు అటల్ బిహారీ వాజ్పేయి గారితో అత్యంత సన్నిహితంగా అనేక రకాల విషయాలు చేసి ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడుంటే ఆయనకి ప్రచారం చేసి ఆయన యొక్క పోస్టర్స్ అంటించి ఆయన కోసం తిరిగిన వ్యక్తి తర్వాత కాలంలో ఆయనతో పాటు కూర్చుని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా, ఆయన ప్రధానమంత్రి అయితే ఆయన యొక్క కేబినెట్ లో అతి ముఖ్యమైన శాఖ గ్రామీణ శాఖకి మంత్రిగా ఉంటూ ఆయన సంబంధించి అనేక కళలు నెరవేర్చిన గొప్ప వ్యక్తి, మనందరికీ ప్రియతమైన నాయకుడు శ్రీ వెంకయ్య నాయుడు గారు ఈ సభకి రావటం ఏదైతే ఉందో మొత్తం నిండుదనాన్ని తీసుకొచ్చింది. అటు అటల్జీ, ఇటు నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, ఆయన సంబంధించి అనేక రకాల విషయాలు తెలిసిన వ్యక్తి కనుకనే ఈ యాత్రకి సంపూర్ణత వచ్చింది అంటే ఆయన ఈ కార్యక్రమానికి రావటం. కనుక ముందుగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావడం కోసం ఆయన తీసుకున్న శ్రమ ఇంత అంతా కాదు. నిన్న రావాల్సింది ఆయన ఫ్లైట్ అనేక రకాల కారణంగా క్యాన్సిల్ అవటం జరిగింది. అలాగే ఉదయం ఆయన బయలుదేరాల్సిన అవసరం ఉంది, కానీ ఫ్లైట్ రాలేదు, చాలా డిలే అని చెప్పడం జరిగింది. ఆయన ట్రైన్ ప్రయాణం అరుదుగా చేస్తారు, ఎందుకంటే ఆయనకి వయసు రీత్యా చాలా కష్టం దూర ప్రయాణం చేయాలన్నా. కానీ ఇవాళ వందే భారత్ ట్రైన్లో విజయవాడ నుంచి ఈ కార్యక్రమం కోసమే రావటం ఏదైతుందో అది చాలా గొప్ప విషయం. మరొకసారికి ఆయన తీసుకున్న కష్టానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు పితృ సమానులు మా నాన్నగారు పివి చలపతిరావు గారు, అలాగే వెంకయ్య నాయుడు గారు కలిసి సన్నిహితంగా పనిచేసి అటల్ బిహారీ వాజ్పేయి గారితో కూడా ఆ విధంగా పనిచేసిన సందర్భాలు కనుక అటువంటి నాయుడు గారు ఉండటం ఈ యొక్క సభకి నిండుదనాన్ని ఇచ్చింది, ఈ యాత్రకి నిండుదనాన్ని ఇచ్చింది. అలాగే మన ఈ కార్యక్రమం మాతో పాటు ప్రయాణం చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పెద్దలు మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమం ముఖ్యంగా అనేక రకాలు సహకరించి ముందుకి ప్రోత్సహించిన మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే మన మహారాణి అతిథి గజపతి రాజు గారికి, అలాగే బొబ్బిలి రాజావారు మన బేబీ నయన గారికి, అలాగే మన ఎమ్మెల్యే నడుకూడి ఈశ్వరరావు గారికి, అలాగే మా ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు గారికి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ గారికి, అలాగే మా రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం వహిస్తూ కన్వీనర్గా ఉన్న మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు గారికి, అలాగే మన జోనల్ ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ గారికి, అలాగే మన జనసేన నాయకురాలు అరుణ గారికి, అలాగే మిగతా వేదిక పైన ఉన్న అందరి పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అటల్జీ గారి సంబంధించి అనేక రకాల విషయాలు మీ ముందు పంచుకోవాలన్నా, అవన్నీ చెప్పాలన్నా పెద్దలు సత్యకుమార్ గారు చెప్పారు. అలాగే వెంకయ్య నాయుడు గారు మరింత అందంగా మనకి చెప్పే ప్రయత్నం చేశారు. అటల్జీ అంటే కేవలం ఒక దేశ ప్రధానమంత్రి కాదు, అతి సాధారణ కుటుంబంలో పుట్టి ఈ దేశ స్వతంత్ర సమరంలో క్విట్ ఇండియా మూవ్మెంట్లో జైలుకి వెళ్ళి దాని తర్వాత తన యావత్ జీవితం సమాజానికి సమర్పణ చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క
పూర్తి సమయం ప్రచారంగా ఉండి పెళ్లి చేసుకోకుండా సమాజం కోసమే నా యావత్ జీవితాన్ని ఇస్తానని చెప్పి బయలుదేరిన ఒక గొప్ప సామాజికవేత్తగా 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడిన సమయంలో దాని మొదటి సంస్థాపక సభ్యులుగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ పార్టీ ఏర్పడడానికి కాంగ్రెస్ ఆ రోజు చేస్తున్న అనేక రకాల నీతులు వ్యతిరేకంగా ఏ కారణంగా రాష్ట్ర విభజన జరిగిందో, దేశ విభజన జరిగిందో ఆ విభజన ఇంకొకసారి జరగకూడదని భారతీయ జనసంఘ్ ఏర్పడితే దాంట్లో అతి ముఖ్యమైన భాగం పోషిస్తూ అటల్జీ అనేక సంవత్సరాలు దేశవ్యాప్తంగా తిరిగి ఈ దేశానికి ముందుకు తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం చేశారు. 1957లో మొదటిసారి ఆయన బలరాంపూర్ నుంచి గెలిచి పార్లమెంట్లో ప్రవేశపడిన తర్వాత ఆయన అక్కడ చేసిన అద్భుత ప్రసంగానికి ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ భావి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారంటే ఆయన ప్రసంగ వాణి ఎంత ధీటిగా ఉందో మనందరం కూడా గుర్తుంచుకోవచ్చు. ఆ విధంగానే అనేక రకాల విషయాలు మాట్లాడారు. కాశ్మీర్ దేశంలో పూర్తి స్థాయిలో కలవాలన్నాడు. ఈ దేశానికి అణుబాంబు కావాలని చెప్పి మాట్లాడటం జరిగింది. అనేక రకాల విషయాలు ప్రస్తావన చేసి ఆయన బలరాంపూర్ నుంచి మధుర నుంచి పోటీ చేశాడు. మధురలో ఓడిపోవడం జరిగింది. నేను గెలవటం కన్నా ఓడిపోవటమే నాకు ఇష్టమన్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి దేశ స్వతంత్ర సేనాని రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నాడు కనుక ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు. నెహ్రూ విధానాలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కనుక ఆయన గెలుపు నేను పనిచేయాలని పనిచేసి ఆయన గెలిపించడం జరిగింది. ఆ విధంగా ఆయన మొదటి ఎన్నికల్లోనే పక్కవాడిని గెలిపించిన మేఘ మగధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు తన యొక్క ప్రసంగంలో అతి ముఖ్యంగా కవితల ద్వారా అనేక రకాల పద్యాల ద్వారా ప్రజలందరినీ కూడా సమ్మోహనం చేసే ఒక శక్తి. ఆయన దేశానికి సంబంధించిన ఆక్సాచిన్ అనే ప్రాంతం ఆ రోజు చైనా వాళ్ళు ఆక్రమిస్తే దాని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మాట్లాడటం జరిగింది. నెహ్రూ గారు లేచిన్నారు, ఆక్సాచిన్ అనే ప్రాంతం ఒక మట్టిగడ్డ, దేనికి పనికిరాదు, అక్కడ పూర్తి స్థాయిలో మంచు ఉంటుంది, ఎందుకు పనికిరాని భూమి మన దగ్గర ఉంటే ఏమిటి పోతే ఏమిటి అని అంటాడు. అటల్ బిహారీ వాజ్పేయి గారు పెద్ద ఎత్తున ఆయన్ని దుయ్యబెట్టడం, ఈ విధంగా ఆలోచన చేయటం ఏదైతుందో ఇది భారత మాతకి అవమానం చేయటం. భారత్ ఏక్ జమీన్ కా తుకడా నహీ జీతా జాతా రాష్ట్ర పురుష హై, इसका कंकर कंकर में शंकर है, बिंदु बिंदु में गंगा जल है, ये पावन की धरती है, अर्पण की धरती है, नंदन की भूमि है, अभिनंदन की भूमि है, इसके लिए जिएंगे इसके लिए मरेंगे అని చెప్పి దేశం కోసం ఆయన అద్భుతంగా కవిత చెప్పి దేశమంటే కేవలం మట్టిగడ్డ కాదు అది జగజ్జనని రాష్ట్ర పురుషుడు అని చెప్పి ఆయన వర్ణించి ప్రఖర దేశభక్తిని జాతీయవాదాన్ని వాడిగా పార్లమెంట్లో వినిపించిన ధీరోద్ధాతుడు. అలాగే దేశం పైన పక్కన దేశాలు మన పైన కన్నెర్ర చూస్తున్నాయి, దేశానికి అణుబాంబు కావాలన్నాడు. వి వాంట్ యాటమ్ బాంబ్ అని ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా 62లో చైనా ఈ దేశంపై దాష్టికం చేస్తే ఆ దాష్టికం ఎందుకు జరిగిందంటే దేశంలో సైనిక శక్తి పెంచుకోలేదు, ఈ దేశంలో బాంబులు తయారు చేసుకోలేదన్నాడు. ఈ బాంబు ఎందుకంటే శాంతి కోసం అని చెప్పాడు. కనుక ఆయన 1998లో రెండోసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే పోఖ్రాన్లో అణు విస్ఫోటనం చేసి భారతదేశం మిగతా దేశాల సరసన ఒక శక్తిశాలి దేశంగా నిలబడటం ఏదైతే ఉందో ఆయన ఆ రోజు ఆ యొక్క ప్రయోగం కారణంగానే మిగతా ఏ దేశాలు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి, ఈ దేశంపై దాడి చెయ్యాలి. ఆ విధంగా దేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టిన వ్యక్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పరిపాలన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందాక అన్ని వివరించారు వేదికంతా. వార్డెన్ క్వాడ్రాంగిల్, గ్రామీణ సడక యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, సర్వశిక్ష అభియాన్ లాంటి అనేక రకాల విషయాలతో పాటు ఏదైతే మనకి పనికి ఆహార పథకం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి, ఈ రాష్ట్రంలో దేశంలో రైతు ఆత్మహత్యలు లేకుండా దూరం చేసిన వ్యక్తి. ఈరోజు నిన్న పార్లమెంట్లో వికసిత భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవన మిషన్ అనే కొత్త ఆలోచనని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. పనికి ఆహార పథకం 100 రోజులు ఇస్తే ఇది 120 రోజులు ఇవ్వటం. అలాగే మనందరం కోరుకునే అనుసంధానం కేవలం వాళ్ళు చెరువులు తవ్వటమే కాకుండా వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. అలాగే అనేక రకాల పనులు రోడ్లు వేస్తున్నారు, మిగతా ఏవైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటికి కూడా ఇవాళ గ్రామీణ ఉపాధి పథకం అనుసంధానం చేయాలనే ఆలోచన ఏదైతుందో అది సాకారం చేసే విధంగా పూర్తి పారదర్శకంగా జరిగే విధంగా ఒక కొత్త వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. ఆ విధంగా ఏ ఆలోచనతో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు
మనకి ఆహార పథకం పెట్టి 100 రోజులు పని దినాలు కల్పించారో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా దేశానికి సంబంధించిన ఏ అంశాలు దేశానికి కావాలో వాటన్నింటినీ అందించడంలో వాజ్పేయి గారు చూపిన చొరవ, ఆ యొక్క చొరవని మరింత వేగవంతంగా ప్రజల్లో తీసుకెళ్తున్న వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. కనుకనే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి డిసెంబర్ 25ని సుపరిపాలన దివస్గా, గుడ్ గవర్నెన్స్ డేగా ఆయన చేయటం జరిగింది. ఆయన చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి గవర్నెన్స్ వైపు తీసుకెళ్లాడు. ఆ విధంగా ప్రభుత్వం కాదు పరిపాలన కావాలి అని చెప్పి అందరికీ చూపించడం జరిగింది. కనుకనే ఈ తరంలో ఉండే అందరు యువకులు, అనేక మంది యువతులు, అలాగే అనేక మంది పెద్దవాళ్ళు అందరికీ కూడా స్ఫూర్తి కలిగించే విధంగా ఏ విధంగా నా జీవితంలో ముందుకెళ్ళాలి, 70 సంవత్సరాల సామాజిక జీవితంలో 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఆయన చేసిన ఎనలేని అనితర సాధ్యమైన పనులన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. శత జయంతికి ఆయన గురించి ఆ ప్రేరణ కలిగి ముందుకెళ్ళటంగా మించి ఇంకో పని లేదు. కనుక ఆ యొక్క ఆలోచన పదాన్ని ప్రజల్లో తీసుకెళ్లే క్రమంలోనే ఈ యొక్క సుపరిపాలన యాత్రని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో తీసుకెళ్లడం జరిగింది. అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం డిసెంబర్ 25వ తారీఖు ఆయన యొక్క జయంతి సందర్భంగా అమరావతిలో అమరావతి స్మృతి ఒక వనాన్ని నిర్మాణం చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వటం జరిగింది. ఆ యొక్క ఆయనకి పూర్తి స్థాయిలో నివాళిచ్చే విధంగా అమరావతిలో ఆ యొక్క కార్యక్రమంతో ముగుస్తుంది. ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్ని రకాల కనెక్టివిటీలు పెంచడంతో పాటు అతి ముఖ్యమైన కనెక్టివిటీ పొలిటికల్ కనెక్టివిటీ. దేశంలో మొదటిసారి కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ విధంగా అందరినీ కలుపుకొని వెళ్ళటం ఏంటో దేశంలో చూపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా కూటమి ఏర్పడింది. అందరం కలిసి ఆ యొక్క ప్రయత్నాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నంలోనే కూటమి సంబంధించిన నాయకులు కూడా ఈ కార్యక్రమానికి పిలవటం జరిగింది. ఆ విధంగా ఈ కార్యక్రమంలో విచ్చేసిన మీ అందరికీ, అలాగే వేదిక పైన వచ్చిన అందరికీ మరొకసారి మన ప్రీతమ నాయకులు వెంకయ్య నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. గౌరవంగా భావిస్తూ విజయనగరం జిల్లా ప్రజలందరి తరపున ఆయన్ని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతతో కోరుకుంటున్నాను. నేను 2017లో ఉపరాష్ట్రపతిగా నా పేరు ప్రకటించే సమయంలో కంటిన్యూర్ పెట్టుకున్నాను. నేను చాలామంది అనుకున్నారు వెంకయ్యనాయుడు గారు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా, ఆ మంత్రి పదవికి రాజీనామా ఇస్తే బాధపడుతున్నాడేమో అనుకున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పాను, మా అమ్మ నా చిన్నప్పుడు 13వ నెలలో గేదె పొడిచి చనిపోయింది. చిన్నప్పుడు అమ్మను కోల్పోయాను నేను. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సంఘంలో అఖిల భారత విద్యార్థి పరిషత్తులో చేరి భారతీయ జనతా పార్టీలో పైకి వచ్చి ఒక తల్లిదాకా నన్ను పార్టీ పెంచింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయితే రాజకీయాలు వదిలేయాలా, పార్టీ నుంచి రాజీనామా ఇవ్వాలా, అందుకని నాకు కళ్ళనీళ్ళు వస్తున్నాయని చెప్పాను. ఆ రోజే పార్టీకి రాజీనామా ఇచ్చాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ కార్యక్రమానికి వెళ్ళలేదు. మన మాధవ్ ఇవాళ ఈ రాష్ట్రంలో అటల్ సందేశ్ యాత్ర, అలాగే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర జరుగుతూ ఉంది. అటల్జీ అంటే అందరికీ ఆమోదయోగ్యమైన గొప్ప నాయకుడు కదా. మీరు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటే రాష్ట్రంలో ఎక్కడైనా బాగుంటుందని చెప్పి అన్నారు. నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. ఎక్కడి నుంచి అంటే
నేనే బాపేమ్మా కాపం హడావుడి ఎక్కువ చేయకూడదు. నేనే ఎంపిక చేసి మాధవ్కి చెప్పాను, విజయనగరం వెళ్తాను నేను అని చెప్పాను. శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ. ఎందుకంటే ఎప్పుడు ఎవరొచ్చినా నాయకులు విశాఖపట్నం వస్తారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, లేదా మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతారు. అలాగే జరుగుతుంది. కానీ విజయనగరం శ్రీకాకుళం దూరంగా ఉంటాయి కాబట్టి రావడం తక్కువగా ఉంటుంది. రారని కాదు, తక్కువగా ఉంటుంది. అందువలన నేను ఈసారి విజయనగరం వస్తానని చెప్పాను. విజయనగరం చాలా మంచి జిల్లా. ఈ జిల్లా నుంచి అనేక మంది ప్రముఖులు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు, దేశ రాజకీయాల్లో ఉన్నారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు కానీ, అటు బొబ్బిలి సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు కానీ, వాళ్ళకి రాజకీయ భేదాలు ఉండాలి కానీ ఒక ప్రజలలో ప్రజామోదం కోసం కావాల్సిన పనులు చేస్తూ ఉండేవాళ్ళు, ప్రజలు మెచ్చినట్టు ప్రభువులుగా పేరు తెచ్చుకునే వాళ్ళు. అలాగే రాజకీయాల్లో కావాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో పదవులకు రావచ్చు, పదవుల కోసం పోటీ పడవచ్చు, కానీ మచ్చ రాకుండా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అసలు లేరని నేను చెప్పను. అలా మీ విజయనగర రాజధాని అశోక్ గజపతి రాజు నాతో పాటు శాసనసభ్యుడిగా ఉన్నాడు. మేమిద్దరం కలిసి ఎమ్మెల్యేలుగా ఉన్నాం ఒకేసారి. ఆనాటి నుంచి కేంద్ర మంత్రి అయినా, రాష్ట్రంలో పనిచేసిన ఆ యొక్క మరక అంటకుండా బయటకు వచ్చిన వ్యక్తి శ్రీ అశోక్ గజపతి రాజు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవాళ మనం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క సుపరిపాలన దినంగా రేపు 25 ఈ సంవత్సరం అంతా కూడా బాబు ప్లీజ్ మీరు ఎవరు కదలబకండి, కార్యకర్తలు ఎవరు కదలదు, దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు ఉండండి. సుపరిపాలన అంటే మంచి పరిపాలన అని. దేశానికి అవసరం మంచి పరిపాలన. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, మున్సిపాలిటీలో కానీ, పంచాయతీలో కానీ సుపరిపాలన అంటే మంచి పరిపాలన. మంచి పరిపాలన అంటే ఏంటంటే అట్టడుగున ఉండే వ్యక్తికి ముందు అవకాశం ఇచ్చే పరిపాలన, అంత్యోదయ. సుపరిపాలన అంటే ఏంటంటే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, ఏడిపించకుండా, వాళ్ళని వేధించకుండా వాళ్ళకి సహాయకారిగా ఉండే ప్రభుత్వం. సుపరిపాలన అంటే అవినీతి మరక అంటకుండా నీతివంతంగా పరిపాలించే పరిపాలన. సుపరిపాలన అంటే మహిళలకు పై అత్యాచారాలు లేకుండా సుఖంగా సంతోషాలతో జీవించే ప్రభుత్వం. అలాగే అరాచకాలు జరగకుండా, దౌర్జన్యాలు జరగకుండా ప్రభుత్వం ద్వారా కానీ, ప్రైవేటు వ్యక్తుల ద్వారా కానీ దౌర్జన్యాలు లేకుండా ఉండే ప్రభుత్వం సుపరిపాలన అంటారు. వేధింపులు లేకుండా ఉండే ప్రభుత్వాన్ని సుపరిపాలన ప్రభుత్వం అంటారు. అలాగే మన యొక్క దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని సుపరిపాలన ప్రభుత్వం అంటారు. ఈ దేశంలో మొట్టమొదట కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన ప్రియతమ నాయకుడైన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ సుపరిపాలన దానికి శ్రీకారం చుట్టాడు. ఆయన మొత్తం దేశంలో మౌలికమైన నీతివంతమైన పరిపాలన ఇచ్చాడు. ప్రతిపక్షాలు కూడా ఆయన వ్యతిరేకించేవాళ్ళు కూడా, సిద్ధాంతాన్ని కాదనేవాళ్ళు కూడా అటల్ బిహారీ వాజ్పేయిని వేలెత్తి చూపించే పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లేదు అని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తాను. ఆయన ఈ దేశం అంతా సమైక్యంగా ఉండాలని కోరుకున్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రీజియన్, ఇండియా ఇస్ వన్. అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి, కాశ్మీర్ వరకు ఈ దేశం అంతా ఒకటే నీటికి భావనను కల్పించే ప్రయత్నం చేశాడు. ఆయన పరిపాలన హయాంలోనే మనందరికీ తెలుసు. ఈ స్వర్ణ చతుర్భుజ యోజన ఇందాక చెప్పారు. గోల్డెన్ కోఆర్డినేటర్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కలకత్తా నుంచి కటక్ వరకు, ఆ పక్క మన గుజరాత్లో ఉన్న కచ్ వరకు మొత్తం అనుసంధానం చేసే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా దేశంలో ప్రవేశపెట్టింది శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ గోల్డెన్ కోఆర్డినేటర్ పెట్టడం వల్ల దేశంలో అనుసంధానం మొదలైంది. దేశంలో అనుసంధానకర్త శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. కేవలం నేషనల్ హైవే కాదు, హైవే కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ రెవల్యూషన్ తెచ్చిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. దేశంలోని 32 పార్టీలను ఏకం చేశాడు. నేను అప్పుడు నవ్వుతూ చెప్పాను, డిఎంకే, ఏడీఎంకే, ఎండిఎంకే, ఎంఎండికే ఈ అందరినీ కలిపాడు.
అలాగే బీహార్లో సమత, బెంగాల్లో మమత, దేశమంతా జనత అన్నట్టుగా ఆయన ఆ రోజు అన్ని పార్టీలను కలిపాడు. అన్ని పార్టీలను కలిపి కాంగ్రెస్ ఇతర పార్టీలను ఒక తాటిపైన తీసుకొచ్చిన మొట్టమొదటి దేశ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. వారు చూపించిన ఏకత, ఐకమత్యం, పరస్పర విశ్వాసం, అలాగే అంతిమంగా తాము చేసే పని జనానికి ఉపయోగపడుతుందా లేదా అని ప్రతి పరిపాలకుడు, పైన ఉన్నవాళ్ళు, కేంద్రంలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, జిల్లాలో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది మనం చేసే పని, మనం వేసే అడుగు అట్టడుగున ఉన్న వాళ్ళకి ముందు అందాలి. అలాగే ప్రజలకు వేధింపులు లేకుండా ఉండాలి, ప్రజలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలి, ప్రజలపై అక్రమాలు జరగకుండా ఉండాలి. దాన్ని సుపరిపాలన అంటారు. మనం వాజ్పేయి గారికి అర్పించే నివేళ ఏంటంటే అది తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ లేదా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులైనా మనం వాజ్పేయి గారికి నివాళులు అర్పిస్తూ ఉంటే విగ్రహం పెట్టి విగ్రహానికి పూలమానేసి నమస్కారం పెట్టడం కాదు. ఆయన చూపించిన మంచి మార్గం అవుతుందో సుశాసన్, సుపరిపాలన, దాన్ని మన వ్యక్తిగత జీవితంలో మనకొచ్చిన పదవి ద్వారా దాన్ని అమలు చేసి చూపిస్తే అప్పుడు నిజంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాను మీకు మనం చేస్తున్నాను. నేను చాలా చక్కని నాయకత్వం, నూతన నాయకత్వం దేశమంతా వస్తూ ఉంది. యువ నాయకత్వం అని కూడా చూస్తున్నాను. ఇక్కడ ఇందాక విన్నాను నేను. జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ మాట్లాడారు. చాలా చక్కగా, అద్భుతంగా దేశాన్ని గురించి, రాష్ట్రాన్ని గురించి వాళ్ళ యొక్క ఆలోచనలు మన ముందు పెట్టారు. చక్కగా మాట్లాడుతున్నాను. నాకు సంతోషం అనిపిస్తుంది. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను, రాజకీయానికి రాను, ఇందాక చెప్పాను. కానీ ఇవాళ వాజ్పేయి గారి కోసం ఆయన యొక్క అటల్ సందేశ్ యాత్ర జరుగుతుంది, దానిలో మీరు పాల్గొవాలంటే వచ్చాను. 17లో రాజకీయం వదిలిపెట్టేశాను. ఇంకా మొన్న ఎవరో అన్నారు, సార్ రాజకీయం వదిలిపెట్టారు, మీరు తిరుగుతూనే ఉన్నాడని. తిరుగుతూనే ఉంటారు, ఆఖరి రోజు వరకు తిరుగుతూనే ఉంటారన్న. అయినా మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా సార్ అన్నారు. నేను చెప్పాను, నేను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు, అందులో మాట్లాడుతూ ఉంటానని చెప్పాను. నా యొక్క 60 సంవత్సరాల యొక్క ప్రజా జీవిత అనుభవంలో నేను నా 16వ ఏట రాజకీయంలో ప్రవేశించాను. 16వ ఏట గోడల మీద రాసేవాడిని, రాత్రిపూట జెండాలు కట్టేవాడిని, కరెంటు స్తంభాలు ఎక్కి, ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కి స్తంభాలు జెండాలు కట్టేవాడిని. అలాగే ఊరంతా ఆ రోజుల్లో ట్యాక్సీలు, ఆటోలు పెట్టుకునే శక్తి లేదు. జట్కా బండి, ఆ జట్కా బండి ఎక్కి కొద్ది రోజులు ఎద్దుబండి, ఆ తర్వాత గుర్ర బండి ఎక్కి ఊరంతా అనౌన్స్మెంట్ చేసేవాడిని పార్టీ గురించి, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి రాక గురించి. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, వాజ్పేయి గారి గురించి గోడల మీద రాసి, వాజ్పేయి గారి గురించి మైకులో ప్రచారం చేసి, వాజ్పేయి గారు వస్తే ఆయనకి అతిథిగా ఆయన వచ్చినప్పుడు ఆయనకి కింద సహాయకుడిగా ఉన్న వ్యక్తి, గోడల మీద రాసిన వ్యక్తి అదే అటల్ బిహారీ వాజ్పేయి. అఖిల భారత స్థాయిలో ప్రధానమంత్రి అయితే ఆ వాజ్పేయి అద్వానీ గారి మధ్యన కూర్చుని అధికార పార్టీ అధ్యక్షుడయ్యే అవకాశం వచ్చిందంటే రాజకీయ పార్టీ ఎలాంటి పద్ధతులు పాటించిందో మనం అర్థం చేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ. రెండవది క్రమశిక్షణ. ప్రతి కార్యకర్తకు, రాజకీయ పార్టీలో ఉండే అన్ని పార్టీల కార్యకర్తలకు ముందు క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్, పద్ధతి పాటించాలి. ఎందుకంటే మనం నాయకులం, మనం కార్యకర్తలం, మనం మిగతా వాళ్ళు మనం చూస్తారు, ఓహో నాయకుడు అంటే ఇలా ఉండాలి. 2 సమయ పాలన, టైం పాటించాలి. చాలా దగ్గర చూస్తుంటాం మనం, చెప్పిన తర్వాత నాయకులు చాలా ఆలస్యంగా వస్తుంటారు. అలా వస్తేనే గొప్ప అని అనుకుంటారు కొంతమంది. సమయాన్ని పాటించాలి. మీటింగ్ అంటే మొన్న ఎవరో చెప్పారు సార్, వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు ఆయన టైం పాటిస్తాడంటారు, ఈరోజు టైం పాటించలేదు సార్ ఆయన అన్నాడు సభలో. నేనున్నా సభలో. ఏమన్నా ఎందుకు అంటున్నాడు అంటే ఆయన చెప్పాడు, వెంకయ్యనాయుడు గారు మామూలుగా టైంకి వస్తారంటారు, ఇవాళ 10 నిమిషాల ముందు వచ్చాడు సార్ ఆయన, అందుకని టైం పాటించలేదని చెప్పాను. సమయానికి ముందు రావచ్చు, కానీ సమయం తర్వాత రాకూడదు. అలాగే రాజకీయ పార్టీ కార్యకర్త తన వ్యక్తిగత జీవితంలో ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. రాజకీయ పార్టీ కార్యకర్త ఇతరులను వేధించకూడదు. రాజకీయ పార్టీ కార్యకర్త స్త్రీల పట్ల గౌరవంతో ఉండాలి. రాజకీయ పార్టీ కార్యకర్త దళితులు, పేద, బలహీన, గిరిజనులు, ఈ వర్గాల వాటిని అందరినీ కూడా వాటిని పైకి తీసుకొచ్చే దాంట్లో రాజకీయ పార్టీ కార్యకర్త ముందు ఉండాలి. ఎందుకంటే మన దేశం అభివృద్ధి చెందుతూ ఉంది, కానీ ఇంకా 16% మంది దారిద్ర్య రేఖ కింద ఉన్నారు, పేదలు ముఖ్యంగా ఆ వర్గాల్లో. అలాగే ఇంకా కొన్ని చోట్ల అక్కడక్కడ తక్కువ కొరవని, ఎక్కువ కొరవని,
ఇది అప్పర్ క్యాస్ట్ అని లోయర్ క్యాస్ట్ అని దూరంగా చూసేట చెడు అలవాటు కొన్ని దగ్గర ఉంది, అన్ని దగ్గర ఉండదని నేను చెప్పను. వీటన్నిటికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీ కార్యకర్తలు గెలవెత్తాలి, ముందుండాలి, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో ఆ అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించే విషయంలో రాజకీయ పార్టీ కార్యకర్త ముందుండాలని చెప్పని సందర్భంగా నేను మనం చేస్తున్నాను. దాంతోపాటు రాజకీయ పార్టీ కార్యకర్త విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, విషయాలు తెలుసుకోవాలి, ఆ తర్వాత తెలుసుకొని మాట్లాడాలి. తెలుసుకోకుండా మాట్లాడడం, దబాయించడం, ఏదో ఒకటి మాట్లాడడం అంటే కొంతమందికి అలవాటు కావచ్చు. కానీ అది రాజకీయ పార్టీ కార్యకర్తకు ఉండాల్సిన అలవాటు కాదు. రాజకీయ పార్టీ కార్యకర్త బెదిరింపులకు పాల్పడకూడదు, ఎవరిని బెదిరించకూడదు. రాజకీయ పార్టీ కార్యకర్త ఆక్రమణలకు పాల్గొకూడదు. రాజకీయ పార్టీ కార్యకర్త ఇంకొంతమంది చెప్తుంటారు వసూళ్ళని, అలాంటి కార్యక్రమంలో పాల్గొకూడదు. పార్టీ కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి చందా వసూలు చేయొచ్చు, తద్వారా పార్టీని నడిపే ప్రయత్నం చేయొచ్చు. ఆ పార్టీ నిర్వహణలో నా భాగస్వామ్యం ఏమిటి అనే విషయాన్ని ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక నిజమైన సాదా సీదా స్వయం సేవకుగా మొదలై నిక్కరేసుకొని సంఘానికి పోయి ఆ తర్వాత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీకి సహాయకుడిగా ఉంటూ ఆ తర్వాత కాశ్మీర్ ఉద్యమంలో ఆయనతో పాటు సరిహద్దు దాటి ఆయన సరిహద్దు దగ్గర ఆయన అరెస్ట్ చేస్తే ఈయన కాశ్మీర్ దాకా వెళ్ళాడు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్, నహీ చలేగానే నినాదం అయితే ఉందో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇచ్చాడో ఆ నినాదాన్ని కాశ్మీర్ దాకా తీసుకెళ్ళినట్టే మహా వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయనకు సహాయకుడిగా. అటల్ బిహారీ వాజ్పేయి గారు అటు ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే విదేశాంగ మంత్రిగా, అలాగే ప్రధానమంత్రిగా, అలాగే బీజేపీకి జనసంఘానికి అఖిల భారత అధ్యక్షుడిగా ఏ పదవిని నిర్వహించినా ఆ పదవికి వని తెచ్చాడో ఆ పదవికి కళ తెచ్చాడు. మనం ఎవరైనా వార్డు అధ్యక్షుడైనా లేకపోతే గ్రామ అధ్యక్షుడైనా జిల్లా అధ్యక్షుడైనా వారు చూపించిన మార్గంలో నడవాలి. ఆ విధంగా కొన్ని పద్ధతులు, క్రమశిక్షణ, నీతి, నియమాలు, విలువలు పాటించాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాం. రాజకీయ జీవితంలో ఆయన ఎప్పుడు విలువలకు తిరోధకాలు ఇవ్వలేదు. ఆయన నాకు బాగా గుర్తు. మేమందరం కలిసి ప్రయత్నం చేశాం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మెజార్టీని చేకూరుద్దామని. కానీ మెజార్టీ చేకూర్చలేకపోయాం. ఒక్క ఓటే కొరవడింది. ఒక్క ఓటు తక్కువ ఉందంటే అందరూ కూర్చొని మాడుకున్నాం. నేను, ప్రమోద్ మహాజన్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ అందరం మాడుకొని ఏదో ఒక రకంగా చూద్దామని. వాజ్పేయి గారు చెప్పారు ఏదో ఒక రకంగా సమస్య లేదు, నేరుగా సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసేట్టుగా చూడమనండి, ఏదో ఒక రకంగా మాత్రం మేనేజ్మెంట్ చేయవద్దు అని స్పష్టంగా వాజ్పేయి గారు మాకు చెప్పారు. పార్లమెంట్లో చర్చ జరిగితే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పార్లమెంటుకి కూడా ఎంపికైతే ఈ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇవ్వకుండా పార్లమెంట్లో ఓటేశాడు. ఒక్క ఓటుతో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రికి దిగిపోయాడు. ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక ఓటు ఎక్స్ట్రా సంపాదించడం కష్టమా? కానీ అడ్డదారులు తొక్కను అని అటల్ బిహారీ వాజ్పేయి ఆ రోజు జీవితంలో దేశాన్ని ముందు నిలబెట్టాడు. అలాంటి మహా వ్యక్తి అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. భరతమాత ముద్దు బిడ్డగా భారత రత్నగా పేరుగాంచిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ముగింపు వేడుకల సందర్భంగా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మీతో నేను కూడా వచ్చి పాల్గొనేందుకు అవకాశం రావడం చాలా సంతోషం. ఆయన ఒక ప్రధానమంత్రిగానే కాదు, ఆయన ఒక దార్శనికుడు, ఆయన ఒక కవి, ఆయన ఒక సమ్మిళిత సుదృఢ సమున్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం, ఆయన మిత్రత్వం, ఆయన నేతృత్వం ఇవన్నీ కలిపి నాయకుడిగా దేశం ఆయన గుర్తించింది. 50 ఏళ్ళలో ఇందాక చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్లో బల్లాంపూర్ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యాడు. ఆయన ప్రసంగాలకు ముగ్ధుడైనట్టే ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ కూడా నువ్వు ఏదో ఒకప్పుడు ఇతను దేశానికి నాయకుడు అయిపోతాడు, పెద్ద నాయకుడు అవుతాడని ఆ రోజు 50 ఏళ్ళలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పాడు. శ్యామప్రసాద్ ముఖర్జీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఆశయాలతో అద్వానీ గారితో కలిసి భారతీయ జనసంఘ్కు తర్వాత 1980లో బీజేపీని అంచెలంచెలుగా నిర్మాణం చేసిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. మనము కూడా నిర్మాణ కార్యక్రమంలో మనము సైతం ఒక ఇటుకైనట్టుగా ఆ విధంగా కార్యకర్తలు వ్యవహరించాలి. నాయకులుగా పెద్ద పెద్ద ప్రసంగాలు మాత్రం చేస్తూ పనులు మాత్రం సరిగా చేయకుండా సరైన మార్గంలో సరిగా అడుగు వేయకపోతే అది నిజమైన కార్యకర్త, నిజమైన పార్టీ అనిపించుకోదు. ఆ అధికారంలో అప్పుడున్న పార్టీకి దీనికి పెద్ద తేడా లేదని అందరూ అనుకుంటారు.
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత పటిష్టంగా తయారై దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. ఆయన చెప్పేవాడు ఒక విషయం, ఈ వైవిధ్యం కలిగిన భారతదేశంలో అభివృద్ధి జరగాలంటే సుపరిపాలన పునాదిగా ఉండాలని. అభివృద్ధికి సుపరిపాలన, మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్, అది ఏదో దట్ షుడ్ బి స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పి వాజ్పేయి గారు చెప్పారు. కేవలం అభివృద్ధి పథకాలే కాదు, ప్రజల పట్ల జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పి రాజకీయంలో మొట్టమొదటిసారిగా చెప్పినట్టు మహానేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. నేటున్న పాలకులు కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఎక్కడైనా ఎవరైనా అకౌంటబిలిటీ అనే ఫ్యాక్టర్ని మనం ఏం చెప్పాము జనానికి, ఎంతవరకు దాన్ని అమలు చేస్తున్నామనే విషయాన్ని గమనించాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పిన మాట, అంత్యోదయ ఆఖరి పంక్తిలో ఉన్న వ్యక్తికి సహాయం అందుతుందా లేదా చూడాలని చెప్పని. అందుకే ఈనాటి ప్రధానమంత్రి శ్రీ మన నరేంద్ర మోడీ గారు డీబీటీ పథకాన్ని తీసుకొచ్చాడు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని. ఢిల్లీ నుంచి డబ్బులు పంపిస్తే, నేను రూపాయి పంపిస్తే ఆ రూపాయిలో 10 పైసలు మాత్రమే గ్రామానికి చేరుతుంది, మిగతాది పోతుందని అప్పుడున్న కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు చెప్పారు. ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, అలాగే అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతి పైసా జనం జోబిలో ఉండేట్టుగా ఉండాలని కొత్తగా సుపరిపాలన కింద మోడీ గారు తీసుకొచ్చిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నేరుగా నీకు రావాల్సిన స్కాలర్షిప్, నీకు రావాల్సిన పెన్షను, నీకు నుంచి ప్రభుత్వం రావాల్సిన పరిహారం అది నేరుగా నీ పేరుతో నీ బ్యాంక్ అకౌంట్లో పడేటట్టుగా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పథకాన్ని తీసుకొచ్చినట్టుగా శ్రీ నరేంద్ర మోడీ గారిని కూడా మనం ఈ సందర్భంగా అందరూ అభినందించాల్సిన అవసరం ఉంటుంది. నేను తరచుగా వైజాగ్ వస్తుంటాను. నేను నా మిత్రుడు అశోక్ అనే మిత్రుడు ఉన్నాడు, మేమిద్దరం కలిసి ఆ బీచ్ రోడ్డు నడుస్తూ ఉంటాం. ఈ బీచ్ రోడ్డు ఇక్కడ నడిచేదానికి హైదరాబాద్కి ఈ ఉత్తరాంధ్ర జనానికి ఒక తేడా ఉంది. నేను దేశం అంతా తిరుగుతుంటాను, అన్ని దగ్గర నడుస్తుంటాను. హైదరాబాద్ నడవాలంటే చాలా కష్టం, వేరే కష్టమేం కాదు. ప్రతి నిమిషానికి ఒకరు కనపడతాడు, నమస్కారం సార్, ఒక ఫోటో సార్ అంటే ఇంక అడుగు ముందుకేసేవాడు. ఈ వైజాగ్ బీచ్లో నేను చూస్తుంటాను, పోతున్నప్పుడు ఎదురు కూడా కనపడతారు. నాకు ఈ ఊరితో సంబంధం ఉంది, ఈ ఊరిలో చదువుకున్నాను నేను వైజాగ్లో. ఈ ఊరిలో 17 నెలల పాటు జైల్లో ఉన్నాను. ఈ ఊరిలో తెనేటి విశ్వనాథం గారి యొక్క శిష్యుడిగా పనిచేశాను. ఈ ఊరిలో గౌతు దత్తన గారి యొక్క శిష్యుడిగా ఇక్కడి నుంచి పొందాను నేను. ఈ ఊరిలో ఎన్ఎస్ఎన్ రెడ్డి మన యొక్క విశాఖపట్నానికి మేయర్గా నిలబడడానికి కూడా ఆ రోజు ఆయన వెనక మేము అందరం కూడా నిలబడి కార్యకర్తలుగా పనిచేశాం. ఈ ఊరిలో శ్రీ పివి చలపతిరావు గారు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీగా నిలబడితే అన్ని రకాలైన గ్రాడ్యుయేట్ అందరినీ మోహరించే కార్యక్రమంలో కూడా నేను ఈ ఊరిలో పెరిగాను. నేను రాజకీయ కార్యకర్తగా ఎదిగేట అవకాశం నాకు ఎవరు వచ్చింది. నేను అడుగుతూ ఉంటే వైజాగ్ బీచ్లో తిరిగి వస్తుంటే కనపడే వాళ్ళందరూ నమస్కారం పెడతారు, అంతేగాని ఎవరు ఆపరు, ఎవరు డిస్టర్బ్ చేయరు. అయిపోయిన తర్వాత మేము ఒకవేళ వచ్చి ఆ బీచ్ పక్కన ఉన్న బెంచ్ పైన కూర్చుంటే కొంతమంది దగ్గరికి వచ్చి, సార్ మీరు అనుమతిస్తే ఫోటో తీసుకుంటామంటారు. అంత చక్కని సాంప్రదాయం పద్ధతి కలిగే ఉత్తరాంధ్ర జనానికి నిజంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకరోజు మేము బీచ్లో వస్తుంటే ఒక అతను ఆ బీచ్ రోడ్లోనే ఆ పక్కన ఇసుక దగ్గర ఒక చిన్న శివాజీ లాంటి దాన్ని పరిచి బెడ్షీట్, దానిపైన కూరగాయలు పెట్టున్నాడు. అది చూడడానికి బాగా మెరుస్తూ ఉంది. ఒకటి కీర దోసకాయని ఏమంటారు, కీరైనా దోసకాయ. ఈ దోసకాయ తిందామని కొనుక్కుందాం అనుకున్నాం. సరే తీసి వంగి పచ్చగా ఉండదు దాన్ని తీశాను నేను కీరాన్ని. అతను అడిగా ఎంత అయ్యాని, రేటు చెప్పాడు. నేను నా పక్కన మిత్రుడు చెప్తున్నా డబ్బులు ఇచ్చేవయ్యా అని. అతను అన్నాడు, సార్ మీ దగ్గర ఫోన్పే ఉందా అన్నాడు. ఫోన్పే. నేను ఆశ్చర్యపోయాను. విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్లో రోడ్డు మీద కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తి ఫోన్పే, నేరుగా ఫోన్పే ద్వారా, మళ్ళా ఎక్కడా నీకు అటు ఇటు డైల్యూట్ కాకుండా పాత రోజు ఆ సిద్ధాంతాన్ని మోడీ గారు చేసిన మంచి పనులు, మంచి పని ఏంటంటే నేరుగా జనానికి చేరేటట్టుగా. లేకపోతే నువ్వు పోవాలా వెయిటింగ్ లిస్ట్, లేకపోతే క్యూలో నిలబడడం, ఆ తర్వాత కలవడం, షేకింగ్ హ్యాండ్, డూయింగ్ సంథింగ్ ఇన్ బిట్వీన్ హ్యాండ్, ఆ చెయ్యి పుచ్చుకోవడం, మధ్యలో ఏమైనా పుచ్చుకోవడం అన్నీ ఉండేవి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. నేరుగా నీకు కావాల్సింది నీకు చేరేటట్టుగా. ఇది సుపరిపాలనలో ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పని మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు చెందవలసిన పైసా, ఆఖరి పైసా వాళ్ళకు వారికి చేరాలా, వారి ఖాతాలో చేరాలా, అది మన కర్తవ్యంగా ఉండాలి. ఏ లెవెల్లో ఉన్న నాయకుడైనా సరే, ఏ లెవెల్లో ఉన్నాడు, మున్సిపాలిటీలో ఉన్నా కానీ, జిల్లా పరిషత్లో కానీ, పంచాయతీలో కానీ, లేకపోతే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ,
మరక అంటకుండా రాజకీయాల్లో ఉండగలిగి ఉండాలి. తెల్ల చొక్కా తెల్ల పంచ వేసుకుంటే మరక అంటుదనుకుంటేట సులభంగా అంటుతుంది. ఎక్కడన్నా చిన్న మచ్చబడింది అనుకోండి, వెంకయ్యజీ ఏంటి అక్కడ ఏదో ఇదిగా ఉంది అంటారు. ఎందుకంటే నువ్వు తెల్ల చొక్కా తెల్ల పంచి కట్టుకున్నావు. అలాగే రాజకీయాల్లో ఉన్నవాడు తెల్ల పంచ తెల్ల చొక్కా కట్టుకున్నారు అనుకోవాలా. నువ్వు ఏ చిన్న పని చేసినా ఓహో మన ఎమ్మెల్యే చేస్తున్నాడా, ఈయన కూడా ఇసుక మరిగాడా, ఇసుకకి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి, మైను ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి? ఉదాహరణ చెప్తున్నాను నేను. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే కార్పొరేటర్కి నీ ఇంటికి సంబంధం ఏంటి? నీ ఇంటి ప్లాన్ తొందరగా అప్రూవ్ అయ్యేట్లు చూడాలి, కానీ కార్పొరేటర్కి అనుమతిస్తేనే ఇంటికి నీ ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందని నేను అక్కడక్కడ ఎంటుంటాను. కొన్ని నాకు ఆశ్చర్యం కలుగుతుంటాయి. నేను కూడా ఈ రాజకీయాల్లో ఇందాక చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి ఉన్నాను. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, 4 సార్లు ఎంపీగా ఉన్నాను, పార్టీకి రాష్ట్రానికి యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నాను, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నాను, పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నాను, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నా, పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నా, హౌసింగ్ మినిస్టర్గా ఉన్నా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నాను. రాజకీయం అంతా చూశాను. జనము మన ముందే మాట్లాడరు, మనం పోయిన తర్వాత మాట్లాడతారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా జనము చేత మాట పడకుండా ఉండేదానికోసం ప్రయత్నం చేయాలి. అన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా అలాగే మన ప్రత్యర్థుల్ని, మన ప్రతిపక్ష మన వ్యతిరేక పార్టీ వాళ్ళని, వాళ్ళు మన శత్రువులు కాదు, వాళ్ళు మనకి రైవల్స్, వాళ్ళు మన ప్రత్యర్థులు మాత్రమే, వాడు రైవల్స్ కాదనే విషయాన్ని ఎనిమీస్ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలి, మంచి భాష ఉపయోగించాలంటే, భాష అంటే పండితమైన భాష అని కాదు. ఆ మధ్య నేను చెప్పాను ఇంతకు ముందు, ఒకసారి ఎక్కడ బట్టిన బూతులు మాట్లాడుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు, బూతులు మాట్లాడమే సరదా అన్నట్టుగా. నన్ను ఆడవాళ్ళు అడిగారు, సార్ మీరు బూతులు మాడేవాళ్ళ గురించి గొప్పగా చెప్తున్నారు, మంచిది వాళ్ళని చెడగా, కానీ వాళ్ళని ఏం చేయాలి సార్ అని. నీ చేతిలో ఉందమ్మా అన్న. నా చేతిలో ఏముంది సార్, బూతులు మాడేవాళ్ళు జోలిగిపోతే ఇంకేమైనా బతుకుతామా మేము అన్నారు. ఏమి లేదు, బూతులు మాడేవాళ్ళకి బూతులోని సమాధానం చెప్పని చెప్పా. అనుకుంది నన్ను కూడా బూతు మాడమంటారని. కాదమ్మా, పోలింగ్ బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కు, ఫినిష్ అయిపోతాడని. మొన్న ఎలక్షన్లో ఒక్కడికి గెలవల ఆ బూతులు మాడేవాడు ఎవరు, ఏ ఒక్కడు గెలిచిన కొద్దిమంది అయినా ఏ ఒక్కడు ఆ బూతులు మాడేవాడు గెలవల. ఎందుకంటే ప్రజల్లో అంత అసహ్యత ఉంటుంది. కాబట్టి రాజకీయ కార్యకర్తలు, రాజకీయ పార్టీ నాయకులు భాష, ప్రత్యర్థిని కూడా గౌరవించాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లేదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రత్యర్థులు కూడా గౌరవించేవాడు. అందుకే అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పే పేరు ఆయన తెచ్చుకున్నాడు. ఆయన పరుష పదజాలం ఉపయోగించేవాడు కాదు, కఠినంగా ప్రభుత్వాన్ని విమర్శించేవాడు. నేను జైపాల్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఉన్నాం, ప్రభుత్వాన్ని చాలా కఠినంగా విమర్శించేవాళ్ళం, కానీ ఎప్పుడు పరుష పదాలు ఉపయోగించాల, ఎప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాల. ఈ మధ్య కొత్తగా రాజకీయాల్లో కొత్త ఫ్యాషన్ అయిపోయింది, నిన్ను తిట్టాలా, నిన్ను తిడితే నువ్వేమో ఎదుర్కొంటూ ఉంటావు, అందుకని ఇంట్లో వాళ్ళని తిట్టడం, అమ్మలను తిట్టడం, అక్కలను తిట్టడం, అంత దౌర్భాగ్యపు దరిద్రపు పనులు ఎందుకు చేస్తున్నారో కొంతమంది రాజకీయ నాయకులు నాకు తెలవదు. నీకు సిద్ధాంతం మీద ఉంటే సిద్ధాంతం మీద పోరాడు, లేదా వ్యక్తిగతమైన క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉంటే దాని మీద అవతల వాడితో పోటీ పడు. అంతేగాని ఇంట్లో వాళ్ళను దూషించేట కుసంస్కారం అవుతుందో ఇది ఏమాత్రం కూడా మంచిది కాదనే విషయాన్ని రాజకీయ కార్యకర్తలు గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను చిన్నప్పుడు వాజ్పేయి గారు వస్తున్నారంటే జట్కాలు అనౌన్స్ చేసేవాడిని. అటల్ బిహారీ వాజ్పేయి వస్తున్నాడు, సాయంత్రం 6:30 గంటలకు మన కోఆపరేటివ్ మైదానంలో బహిరంగ సభ ఉంది, అందరు రండిని. అలా జట్కాలో పనిచేసి జట్కాలు అనౌన్స్ చేసి వాజ్పేయి గారు వస్తే ఆయన గెస్ట్ హౌస్లో ఆయనకు సహాయకుడిగా ఉన్న వెంకయ్య ఒకనాడు అదే అటల్ బిహారీ వాజ్పేయి, అదే లాల్కృష్ణ అద్వానీ మధ్యలో కూర్చొని అఖిల భారతీయ పార్టీకి అధ్యక్షుడిగా అయ్యానంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు అట్టడుగునున్న కార్యకర్తలకు కూడా ఎంత గౌరవిస్తారు, కష్టపడే వాళ్ళని ఎలా పైకి తీసుకొస్తారు దానికి ఉదాహరణగా మాత్రమే మీకు చెప్తూ ఉన్నాను. ఇందాక మాట్లాడుతున్నారు వాజ్పేయి గారి కనెక్టివిటీ గురించి. ఆయన కనెక్టివిటీ ఈ దేశంలో ఆద్యుడు, ఆయన కనెక్టివిటీకి బాధ్యుడు. ఆయన ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ తీసుకొచ్చాడు. నేను గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్వర్ణ చతుర్భుజ యోజన ప్రధానమంత్రిగా తీసుకొచ్చారు వాజ్పేయి గారు, గోల్డెన్ కోఆర్డినేటర్. అప్పుడు నేను అన్నాను వాజ్పేయి గారికి, కలిసి సార్ నేషనల్ హైవే కనెక్టివిటీ బాగుంది, కానీ పల్లెటూరుకు కూడా రోడ్డు వేస్తే బాగుంటుందని. వాజ్పేయి గారు అన్నారు ఆర్థిక మంత్రితో మాట్లాడమన్నారు. ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా, ఆయనతో మాట్లాడాను. ఆయన అన్నాడు డబ్బులా నుంచి వస్తాయి అది దీనికి అన్నాడు.
మరి దానికి ఇచ్చారు కదా డబ్బులు అంటే ఆయన అన్నాడు నేషనల్ హైవేకి టోర్ ఉంటుంది, టోర్ కడతారు అందరూ వాహనాలు పోతే ఆ డబ్బులతో తిరిగి మళ్ళీ తీసుకున్న లోన్ కట్టేయచ్చు, ఇస్తారు నిన్ను, అందువలన డబ్బులు రావు కదా ఎట చేస్తామన్నాడు. ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్పలేకపోయి వెంటనే మరుసటి రోజు మళ్ళీ వాజ్పేయి గారి దగ్గరికి చెప్పా, సార్ ఈ అంటున్నాడు ఆర్థిక మంత్రి మీరైనా జోక్యం చేసుకొని ఈ ప్రధానమంత్రి సడక్ యోజన ముందుకు తీసుకెళ్లారని. ఆయన అన్నాడు ఆలోచిద్దాం అన్నాడు. సరే తర్వాత అద్వానీ గారి దగ్గరికి వెళ్ళా, ఆయన కూడా మాట్లాడదామని ప్రధానమంత్రితో మళ్ళొకసారి మాట్లాడి చూడన్నాడు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళా మూడోసారి. ప్రధానమంత్రి గారు అన్నారు వెంకయ్య నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ ఆర్థిక మంత్రిని ఒప్పించాలి కదా, రేపు క్యాబినెట్లోకి తీసుకొస్తాం విషయాన్ని, అప్పుడు నీ ధోరణిలో నీ శైలిలో మాట్లాడు చెప్పు అన్నాడు. మరుసటి రోజు అది క్యాబినెట్ మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. అప్పుడు నేను చెప్పాను సార్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన గ్రామానికి పక్కా రోడ్డు ఉండాలా. ఎందుకు ఉండాలంటే గ్రామానికి రోడ్డు లేకపోతే వీడిఓ బీడీఓ డీడీఓ ఏడీఓ కలెక్టర్ డాక్టర్ యాక్టర్ ట్రాక్టర్ ఏది గ్రామానికి రాదు. అందుకని గ్రామానికి సడక్ యోజన ముఖ్యం అంటే అటల్ అన్నాడు ఠీకే అనేది అన్నాడు. అలా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నేను గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మొదలైంది సడక్ యోజన. నా జీవితంలో నేను బాగా గుర్తుపెట్టుకునేది ఒక మంచి పని చేసిన సంతృప్తి కలిగిన కార్యక్రమం అవుతుందో అది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ముందు 5,000 జనాభా, ఆ తర్వాత 2,000 జనాభా, ఆ తర్వాత 1000 జనాభా, ఆ తర్వాత 500 జనాభా ఉన్న ప్రతి ఊరికి కూడా పక్కా రోడ్డు, ఆ తర్వాత 250 జనాభా ఉన్న ఊరికి కూడా రోడ్డు వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మంజూరు చేసే పథకం అప్పుడు ఆ హయాంలో ప్రారంభమైందని నాకు సంతోషం. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా స్మార్ట్ సిటీకి శాంక్షన్ చేసి ఉండొచ్చు, వైజాగ్కి, లేకపోతే ఇందాక చెప్పినట్టు హౌసింగ్ శాంక్షన్ చేసి, వీటన్నిటికన్నా నాకు బాగా తృప్తి ఇచ్చింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని. నాయకుడిగా ఉన్నవాళ్ళు, కార్యకర్తగా ఉన్నవాళ్ళు ప్రజలకు ఏది ముఖ్యమో ఏది చేస్తాను. అటల్ బిహారీ వాజ్పేయి గారు నేను ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నానంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన ప్రసంగాలు వింటూ ఉండేవాడిని. ఆయన అనర్గళంగా మాట్లాడేందుకు ఆ ప్రసంగాల తర్వాత తర్జుమా చేసేవాడిని. ఆయన ప్రసంగం వింటూ ఉంటే మనసంతా ఉత్సాహంతో ఉండేది. ఆయన ఏదైనా ఊరికి వస్తున్నాడంటే ఆ ఊరికి కూడా వెళ్ళి అటల్ బిహారీ వాజ్పేయి ప్రసంగం విందామని చెప్పారు. అందువల్ల ప్రతి కార్యకర్త కూడా చక్కగా మాట్లాడేంటే శైలిని ధోరణిని అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు రాజకీయాల్లో వ్యక్తిత్వమైన వైరాలు పెట్టుకోకూడదు. రాజకీయ వైరం ఉండొచ్చు కానీ వ్యక్తిత్వ వైరాలు ఉండకూడదు. అజాత శత్రుడిగా ఆయన పేరుగాంచాడు. అన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి, అన్నిసార్లు పార్లమెంటుకి ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రభుత్వాన్ని కూడా గట్టిగానే విమర్శిస్తూ కూడా అజాత్యత అనిపించాడంటే ఆయన ఎప్పుడు అపశబ్దాలకు పాల్పడలేదు. దాన్ని మనం అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం అవుతుంది. దాంతోపాటు నైతిక పాలన, సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరినీ కలుపుకోకపోవడం, అలాగే రాజ్యాంగం పట్ల అంకిత భావం వంటి అంశాలు వారి నుంచి మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరంతో ఉంది. భారతదేశ అభివృద్ధిని సమానత్వంతో కూడిన దేశంగా ఎలా తయారు చేయొచ్చో ఆయన జీవితం, ఆయన పరిపాలన చూసి మనం నేర్చుకోవచ్చు. వాజ్పేయి గారు ఇందాక చెప్పిన విలక్షణ వ్యక్తిత్వం, కవితాత్మక హృదయం, అదే సమయంలో ఆచరణాత్మక పాలన నైపుణ్యం ఆయన సొంతం. వారి చమత్కారం, సున్నితమైన హాస్యం అందరినీ మంత్రముగ్ధులు చేసి ఆయన ఉపన్యాస శైలి, పార్లమెంట్లో ప్రజా జీవితంలో ఆయన ప్రదర్శించిన హుందాతనం ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేశ రాజకీయాల్లో నిలబెట్టాయి. విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించడం, ఎవరిపైనా ద్వేషం లేకపోవడం ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనం. అందువల్ల అలాంటి ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయాడు. ఎన్నికలు ఓడిపోవచ్చు, ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి ఎవరైనా. ఆ గెలుపు కోసం కావాల్సిన ప్రాకారాలు నిర్మించుకోవాలి. ఈ ఇందాక నేను చెప్పాను కదా, ఒక్క ఓటుతో ఓడిపోయినప్పుడు కూడా ఆయన కుంగిపోలేదు. చెప్పాడు నేను వెంటనే ఇక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నాను, రాజీనామా ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆ హుందాతనం అది రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అధికారం కోసం అడ్డదారులు తొక్కకూడదు, విలువల కోసం నిలబడ్డమే ఆయన మనకు నేర్పిన పాఠం. ఈ సందర్భంగా మిత్రులారా నేను అందరికీ కోరేది ఒకటే, ఏమనంటే మనం అందరం అటల్జీ యొక్క జీవితాన్ని అధ్యయనం చేద్దాం. మన పిల్లలకు కూడా వాజ్పేయి గారి జీవితం చదివేటట్టుగా చూడండి. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితాన్ని పాఠ్య పుస్తకంలో ఒక అంశంగా తయారు చేస్తే భారత రాజకీయాల్లో పైకి రావాలనుకున్న ప్రతి కార్యకర్తకి ఒక మార్గదర్శకంగా ఉంటుంది వాజ్పేయి గారి జీవితం. దాని నుంచి అనేక విషయాలు అనేక మంది నేర్చుకోవచ్చని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆయన మాట్లాడుతూ
మధ్యలో విరామం తర్వాత అప్పుడప్పుడు కొంత గ్యాప్ ఇచ్చేవాడు. ఆయన మౌనానికి కూడా ఒక అర్థం ఉంది అనే విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి గంభీరమైన ఆలోచన చేసేటప్పుడు మధ్యలో కొద్ది గ్యాప్ ఇచ్చేవాడు ఆయన. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన మార్గంలో నేటి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. సంతోషం. కేంద్రంలో నడుస్తూ ఉంది, రాష్ట్రంలో కూడా నడుస్తూ ఉంది. 2047 నాటికి వికసిత భారతదేశం నిర్మాణం చేయాలి, అందరినీ కలుపుకెళ్లాలని మన ప్రధానమంత్రి గారు చెప్పారు. అది మన లక్ష్యం కావాలి. అది కేవలం ఒక ప్రధానమంత్రి ద్వారా అయ్యేది కాదు, ఒక ముఖ్యమంత్రి ద్వారా అయ్యేది కాదు. మనందరం ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఒక పద్ధతితో పనిచేస్తే ముందుకెళ్ళొచ్చు. మొన్న ఎవరో ఒక అబ్బాయి అడిగారు, సార్ దేశభక్తి అని ఎప్పుడు మాడుతుంటారు మీరు, ఒక్క మాటలో చెప్పండి సార్ దేశభక్తి అంటే ఏం చేయాలన్నాడు. నేను ఎవరి పని వాళ్ళు చేయాలా అని చెప్పాను. అదేం సార్ అన్నాడు. ఎవరి పని వాళ్ళు చేస్తే అదే దేశభక్తి. కెమెరామన్ పని, ఫోటోగ్రాఫర్ పని, మైక్ పెట్టేవాడు మైక్ పెట్టే పని, ఉపన్యాసం ఇచ్చేవాడు ఉపన్యాసం ఇచ్చే పని, లేదా బట్టలు ఇస్త్రీ చేసేవాడు వాడి పని, లేకపోతే ఇంకో కుట్టేవాడు వాడి పని. ఎవరి పని వాళ్ళు. సైంటిస్ట్ పని, రక్షణ రంగంలో పోరాడేవాళ్ళు సైనికులు వాళ్ళ పని. అలా ఎవరి పని వాళ్ళు చిత్తశుద్ధితో నీతితో నిజాయితీతో చేస్తే దేశం తప్పనిసరిగా ముందుకెళ్తుంది. అదే దేశభక్తి అని నేను చెప్పాను. కాబట్టి దయచేసి యువతంతా కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఆకలి, అవినీతి, అత్యాచారం, అంతరాలు లేనంటి యొక్క నిరక్షరాస్యత లేనంటి యొక్క భారతదేశాన్ని శక్తివంతంగా తయారు చేయాలా, ఇది నా కళ అని వాజ్పేయి గారు చెప్పారు. ఆ కళను నిజం చేసే పనిని ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారు చెబుతూ ఉన్నారు. మన దేశం ఇవాళ ప్రపంచ దేశాల్లో గుర్తింపుకు వచ్చింది. ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు, అమెరికా గొప్ప దేశం, మనకి ఇష్టమైన దేశం కూడా, ప్రజాస్వామ్య దేశం కాబట్టి. ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు ఏదేదో మాడుతున్నాడు. ఆయన ఏం మాడుతున్నాడు ఆయన కూడా తెలవడం లేదు. ఆయన ఆ మధ్య మాడుతూ చెప్పాడు భారతదేశం డెడ్ ఎకానమీ అని. ఏదో కారణం ఆ పాకిస్తాన్ ఆయన తీసుకెళ్లి ఆయనకి సన్మానం చేయించాడు. ఆయన చేత నోబెల్ ప్రైజ్కి ఈయన పేరు సిఫారసు చేయించాడు. మరి మనం చేయలేదని అనుకోడేమో. ఇండియా ఇది డెడ్ ఎకానమీ అన్నాడు. అంటే అందరూ ఆశ్చర్యపోయారు. 3 రోజుల తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ప్రపంచంలో కల్లా అత్యంత వేగంగా ఆర్థికంగా పెరిగే దేశం భారతదేశం అని చెప్పి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పింది. కాబట్టి అలాంటి భారతదేశంలో ఉన్న మనందరం కూడా మన కర్తవ్యాన్ని నీతిగా నిజాయితీగా మనం వాటిని నిర్వహించే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా 2047 నాటికి వికసిత భారతదేశంగా, సమ్మిళిత అభివృద్ధితో కూడిన దేశంగా మన దేశం తయారవుతుంది. దానికి మీరందరూ కూడా మీ నిజ జీవితంలో మీ వంతు ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు చక్కని సమావేశాన్ని ఏర్పాటు చేసిన విజయనగరం జిల్లా వారికి, ఈ వేదిక మీద అన్ని పార్టీల అందరి నాయకులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్. ముందుగా విజయనగరం ఈ సుపరిపాలనా సభకి ఇచ్చేసినటువంటి పెద్దలందరినీ అటల్ బిహారీ వాజ్పేయి గారి మొమెంటోస్తో ముందుగా సత్కరించుకోవడం జరుగుతుంది. ముందుగా పెద్దలు గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి PVN మాధవ్ గారు, అలానే వైద్య శాఖ మంత్రివర్యులు సత్యన్న ఆయనకి మొమెంటోను అందించి గౌరవించవలసిందిగా కోరుతున్నాం. అలానే జిల్లా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ నమూనాన్ని ఇచ్చి గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. అలానే విజయనగరం జిల్లా శాసనసభ్యురాలు శ్రీ పోసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారికి మెమెంటోను అందిస్తూ, అలానే మాజీ మంత్రివర్యులు పడాల అరుణ్ గారికి PVN మాధవ్ గారు, అలానే జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు కిమిడి నాగార్జున గారికి, అలానే ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు గారికి, అలానే బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బేబీ నాయన్ గారికి, ఇప్పుడు
అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు కోరిక మేరకు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి విజయనగరం జిల్లా శాసనసభ సభ్యురాళ్ళు చిరు సత్కారాన్ని అందిస్తారు.